నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో బాబాజీ పరమశివుని ఆధ్వర్యంలో ఆశ్రమాస్య శాఖతో న్యూ ఎనర్జీ వారియర్స్ ప్రెజెన్స్ గురు పరంపర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. మనం ఈ గురు పరంపరలో భాగంగా రమణ తత్వంలో యోగ వశిష్టం గురించి చెప్పుకుంటున్నాం మాస్టర్స్. మనకి ఈ యోగం గురించి జ్ఞానాన్ని తెలియజేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఎంవివి సుబ్రహ్మణ్యం గారు, నెల్లూరు నుంచి, హోమియో డాక్టర్. సార్, 5వ రోజుకి మీకు స్వాగతం సార్. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. 5వ రోజుకి స్వాగతం సార్ మీకు. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా స్వాగతం నా తరఫున. మళ్ళీ మనందరం ఇక్కడ కలిసాము. ఒక అత్యున్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితి యొక్క పరిచయం. ఆ స్థితిని మనం శాశ్వతం చేసుకోవడానికి, అంటే ఆల్రెడీ ఆ స్థితి మనకు శాశ్వతమే, కానీ మర్చిపోయినాం మనం, అంతే, ఇంకేం లేదు. మతిమరుపు వలన మర్చిపోయినాము. ఇప్పుడు ఆ మతిమరుపుకి మళ్ళీ మందులు వేసుకోవడానికి, వైద్యం చేయించుకోవడానికి వచ్చాం మనందరం. ఆ మతిమరుపుకి మందులు వేసుకుంటే మళ్ళీ మనం ఆ మతిమరుపు పోయి మళ్ళా మనం అసలు ఏంటి, ఎక్కడ, ఇదొక సినిమా స్టోరీ మోస్తది. ఎప్పుడో చిన్నప్పుడు ఎవడో తప్పిపోయి ఉంటాడు కదా, చిన్నప్పుడు తప్పిపోయి వాడు ఇంకెవరి దగ్గర పెరుగుతాడు, వాడు ఇంకెవరి దగ్గర పెరిగి వాళ్ళనే అమ్మా నాన్న అనుకుంటూ అదే నా ఊరు అనుకుంటూ అలా పెరుగుతాడు. పెరిగి అట్లా వాడికి ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడికి ఎవరో తారసపడతారు. చిన్నప్పుడు ఆ హాస్పిటల్లో మార్చేసిన ఆ నర్స్ కానీ, లేకపోతే ఆ ఊరి వాళ్ళు కానీ ఎవరో వాడిని తారసపడి గుర్తుపట్టి వాడిని, అప్పుడు ఒరే నువ్వు ఇది అసలు వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, బాగా పోయిందా? వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది సార్. సరే అమ్మా, ఇప్పుడు వినపడుతుందమ్మా? ఓకే సార్, ఇప్పుడు క్లియర్ గా ఉంది సార్. ఓకే. అట్లా ఆ చిన్నప్పుడు సినిమాల్లో చూస్తాం కదా, వాడు తప్పిపోయి ఒక పిల్లగాడు ఇంకెక్కడో వాడు పెంచబడి ఒక 25-30 ఏళ్ళ తర్వాత అప్పుడు మళ్ళీ వాడిని ఎవరో గుర్తుపట్టి, ఒరే నువ్వు వీళ్ళకి సంబంధించిన వాడు కాదురా, నీ ఊరు ఇది కాదురా, నువ్వు వేరే, అసలు నీ తల్లిదండ్రులు వేరే ఉన్నారు, వేరే వాళ్ళకి పుట్టావు నువ్వు అని చెప్పినప్పుడు వాడు రియలైజ్ అయ్యి మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. చూసారా? ఇది కూడా అట్లాంటిదే. మనము మన యొక్క స్వస్థానాన్ని మనం మర్చిపోయి ఎక్కడికో వచ్చి వీళ్ళే అమ్మా, ఇందాక చెప్పిందంతా వినపడిందమ్మా, సినిమా స్టోరీ అంతా? సార్, వినిపించింది సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనం మళ్ళీ ఎక్కడికో వచ్చి వీళ్ళే నా తల్లిదండ్రులు, ఇదే నా ప్రదేశము, ఇదంతా నా ప్రదేశము, ఇదంతా నా ఊరు అని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఎంజాయ్ చేస్తూ అసలు ఇంకా వేరే ఏం డౌట్ లేకుండా ఉంటే, ఇదిగో మళ్ళీ రమణ భగవాన్ లాంటి వాళ్ళు వచ్చి, ఒరే పిచ్చోళ్ళలాగా ఉన్నావురా, నువ్వు దారి తప్పి వచ్చావురా ఇక్కడికి, నీ స్థానం ఇది కాదురా అబ్బాయి, నీ స్థానం అసలు నువ్వు ఎప్పుడు పుట్టలేదురా, అసలు నువ్వు పుట్టలేదు, నువ్వు పెరగలేదు, నువ్వు పుట్టని వాడికి నీ తల్లిదండ్రులు ఏంటిరా పిచ్చోడా, నీ తల్లిదండ్రులేంటి, అన్నదమ్ములేంటి, మళ్ళా పెరిగి పెద్ద అయ్యి పెళ్లి చేసుకొని ఒక భార్య అంటున్నావు లేదా మొగుడు అంటున్నావు, ఏంట్రా ఇదంతా, అంతా పిచ్చిగా ఉందిరా, ఇదంతా పిచ్చాసుపత్రిలో పడ్డావురా నువ్వు అని భగవాన్ మళ్ళీ మనకి గుర్తు చేయడానికి భగవాన్ వచ్చాడు. అయితే భగవాన్ కంటే ముందుగానే ఎన్నో వేల సంవత్సరాల క్రిందటే మనకి యోగ వాసిష్టం అనేటువంటి రూపంలో శ్రీరాముడికి ఉన్నటువంటి ఆ వైరాగ్యము, ఆయనకు ఉన్నటువంటి ఆ ప్రశ్నలు,
ఈ జగత్తు పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన, దానిని బేస్ చేసుకొని వశిష్ఠ మహర్షి మళ్ళా ఇవన్నీ ఆల్రెడీ చెప్పి ఉన్నారు ఇవంతా. అదేవిధంగా ఆదిశంకరాచార్యుల వారు వివేక చూడామణి అని, తర్వాత ఆత్మబోధ అని, తర్వాత ఇంకా అనేక రకాలైనటువంటి ఉపనిషత్తులు, వాటన్నిటి మీద కూడా శంకరాచార్యుల వారు కూడా అన్ని చెప్పుకున్నారు. కానీ అదంతా వేదాంత ధోరణిలో ఉండేసరికి మనకి అర్థం కాలేదు. భగవాన్ వచ్చిన తర్వాత మామూలుగా పొడి మాటలతో, మామూలు మాట్లాడుకునే మాటలతో, ఒరే నువ్వు దారి తప్పావురా, ఇది అసలు ఇది నువ్వు ఇక్కడ నీది నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదురా, నీ ప్లేస్ వేరురా అని మామూలుగా చెప్పేసరికి మళ్ళా మనం ఒక్కసారి ఉలిక్కిపడి అవునా అని మళ్ళీ మనం ఆ సినిమాలో ఎట్లయితే ఆ హీరో వాడు మళ్ళా వాడు పుట్టిన ఊరు, వాడు పుట్టిన తల్లిదండ్రులను వెతుక్కోవడానికి వాడు ఎట్లయితే వెళ్తాడో, అట్లాగే మళ్ళా మనందరం కూడా అట్లా స్వస్థానానికి వెళ్ళడానికి మళ్ళీ మనం ఇక్కడ చేరాము, కూర్చున్నాం. ఆ ప్రక్రియలో మొట్టమొదట ఆ ప్రక్రియలో రాబర్ట్ యాడమ్స్ ని మనసు ఎప్పుడు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తుంది అని ఒకళ్ళు అడిగారు. ఇది అందరికీ కావలసిన ప్రశ్న ఇది. సార్ మేమేమో ఈ రకంగా ఉంటుంటే మాకేమో ఈ రకమైనటువంటి ఆలోచనలు వస్తాయి సార్, అసలు మేము ఆలోచనలను తీయలేకపోతున్నాం, మేము ఈ ఆలోచనల నుంచి మేము బయటపడలేకపోతున్నాము అని ఇట్లా చెప్తూ ఉంటారు. దానికి రాబర్ట్ యాడమ్స్ చెప్తున్నారు. రాబర్ట్ యాడమ్స్ అంటే మళ్ళీ ఎవరు అనుకోకండి, భగవాన్ ఎంతనో రాబర్ట్ యాడమ్స్ కూడా అంతే. ఎందుకంటే ఆ స్థితిలోనే భగవాన్ చిన్నప్పటి నుంచి 7 సంవత్సరాల దాకా రాబర్ట్ యాడమ్స్ ని ఆయన కనపడి, ఆయన ఎక్కడో అమెరికాలో ఉన్నా, ఈయన తిరువన్నామలలో ఉన్నా, ఆయనకు కనపడి నడిపించారు ఆ రకంగా రాబర్ట్ యాడమ్స్ ని. ఆ స్థితి ఆయనకి చిన్నప్పుడే వచ్చేసింది. ఆయన ఆ బాల్యావస్థలోనే రాబర్ట్ యాడమ్స్ కి ఆ ఆత్మస్థితి, ఆ మౌన స్థితి అనేటువంటిది ఆయనకి తెలిసిపోయింది. ఆయన భగవాన్ లాంటి వాళ్ళు మళ్ళీ ఎక్కడా లేరు అని అనుకోకండమ్మా. భగవాన్ లాంటి స్థితి కలిగినటువంటి వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉంటారు, కానీ ఎక్కడ బయటపడరు. ఎందుకంటే అది జ్ఞానం అమ్మా. అది జ్ఞానం అంటే మౌనం అంటే తానున్నానన్న స్థితి కూడా, అహంకారం, తానున్నాను నేనున్నాననే గుర్తింపు కూడా లేనటువంటి స్థితి అది. తనకే గుర్తింపు లేనివాడు నా గురించి 10 మంది చెప్పుకోవాలి, నాకు 10 మంది గౌరవించాలి, నాకు దండలు వేయాలి, నాకు శాలువాలు కప్పాలి అని ఏమి ఉండదు వాళ్ళకి. అందువల్ల బయటికి రారు వాళ్ళు, అజ్ఞాతంగానే ఉంటారు. జ్ఞానులందరూ కూడా అజ్ఞాతంగానే ఉంటారు. అసలు జనంతో కలవాలంటేనే విసుగు వాళ్ళకి. ఎందుకంటే కలిసిన జనానికేమో సత్యం అవసరం లేదు, వాట్ ఈస్ ట్రూత్ అవసరం లేదు. ఏంటంటో అన్ని పిచ్చి ప్రశ్నలు అన్నీ ఉంటాయి. సార్ భూమి ఎప్పుడు పుట్టింది సార్, లేకపోతే సృష్టి ఎవడు చేశాడు సార్, లేకపోతే మా ఇంట్లో మా ఆవిడ మాట వినటం లేదు సార్, దానికి ఏదైనా మంత్రం చెప్తారా సార్ ఆమెను వశీకరణం చేసుకోవడానికి, లేకపోతే నా భర్త ఇలా ఉన్నాడండి, తాగుడు మానటం లేదండి, ఆయనకి ఏమైనా మందు ఇస్తారా అండి, కాస్త పాలలో కలిపిస్తాను. ఇట్లాంటి పిచ్చి ప్రశ్నలే ఉంటాయి బయట జనాంతో వస్తే. అంతే తప్ప ఒరే ఇది నిజం కాదు, సత్యం వేరే ఉంది, సత్యమే కావాలి మనకి అని ఆ సత్యం గురించి ఎవడు అడగడు, అవసరం లేదు, ఎవడికి పని లేదు అసలు ఎవడికి కూడా. అందువల్ల జ్ఞానులు బయటికి రారు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా రారు. అట్లాంటి జ్ఞాని రాబర్ట్ యాడమ్స్ ని వీళ్ళు అడుగుతున్నారు, సార్ మీరు చెప్పినట్టుగా మేమేమో చేస్తున్నాము, కానీ మనసు ఎప్పుడు మాకు వ్యతిరేకంగా పనిచేస్తుంటుంది సార్, ఎందుకు అని అడిగితే దానికి జవాబు చెప్తున్నారు, సూటి అయిన జవాబు. ఎందుకంటే దానికి నశించిపోవడం ఇష్టం లేదు కనుక. దానికి నశించిపోవడం ఇష్టం లేదు, దాని అస్తిత్వాన్ని అది కోల్పోవడం ఇష్టం లేదు, ఇష్టం ఉండదు మనసుకి. అందుకనే మనసుని కంట్రోల్ చేసే, మనసుని డైరెక్ట్ గా కంట్రోల్ చేసేటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫెయిల్ అయిపోతాయి, అవన్నీ కంప్లీట్ గా ఫెయిల్ అవుతాయి. దాన్ని ఎప్పుడు
డైరెక్ట్ గా దాన్ని అటాక్ చేయకూడదు మనసుని. అందుకే భగవాన్ ఏం చెప్తారు, మనసు ఏంటో చూడు. అసలు అది మనసు అంటే ఆలోచనలు, కదలిక. ఆ కదలిక ఏంటో చూడు, దాన్ని గమనించు. అది ఎక్కడి నుండి వస్తుందో చూడు, దాని మూలం చూడు, వెతుకు. అంటే ఆ వెతికే క్రమంలో మనస్సు అంతర్ధానం అయిపోతుందే తప్ప, మనస్సుని గాని మీరు ఎప్పుడైనా డైరెక్ట్ గా అటాక్ చేయాలి అంటే అది ఎదురు తిరుగుతుంది. అది మనసు కంట్రోల్కి రాదు, అది ఎదురు తిరుగుతుంది. అది ఎందుకంటే తనను తాను నాశనం చేసుకోవడం దానికి ఇష్టం ఉండదు, దానికి మనసుకి ఇష్టం ఉండదు. అదే చెప్తారు, ఎందుకంటే దానికి నశించిపోవటం ఇష్టం లేదు కనుక. తాను నాశనం చేయబడటం అనే విషయమును అది ఇష్టపడదు. నాశనం అవ్వకుండా తనను తాను కాపాడుకొంటకే అది అలా చేస్తుంది. అది నిన్ను భయపెడుతుంది. నీవు ఆత్మ సాక్షాత్కారమును గురించి మరిచిపోవడం కొరకై అది అనేక ప్రణాళికలను రచిస్తుంది. రకరకాల వేషాలు వేస్తుందమ్మా. అది మామూలు వేషాలు కాదు. కావాలంటే చూడండి, మనం కాసేపు మౌనంగా ఉందాం, కూర్చుందాం అని కూర్చున్నప్పుడే నానా దరిద్రపు ఆలోచనలన్నీ అప్పుడే వస్తాయి. కరెంటు బిల్లు కట్టామా లేదా, ఈ నెల కరెంటు బిల్లు, తర్వాత పోయిన నెల కరెంటు బిల్లు 980 వచ్చింది, ఈ నెల 2200 వచ్చింది. ఏంటి నిజంగా అంత అంత ఏసీ వాడామా? ఏమో ఏసీవి తగ్గించుకోవాలి. ఇట్లాంటి పనికిమాలిన ఆలోచనలన్నీ మీరు ఎప్పుడైతే మనస్సుని లయం చేయాలా, మనస్సుని కంట్రోల్ చేయాలని అన్నప్పుడే అది ఎదురు తిరుగుతూ ఉంటుంది. ఆ మనస్సు అదంతా ఎదురు తిరుగుతుంది. తర్వాత ఇంకా ఒకటి కాదు, రకరకాలవి. మీరు ఎర్లీ మార్నింగ్ మార్కెట్కి పోయిన విషయాన్ని కూడా అప్పుడే గుర్తు తెస్తుంది. అది అరే ఈరోజు మార్కెట్లో ఇదిగో ఈ రకంగా వంకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి, అవి కూడా తీసుకొస్తుంది. అంటే దాని అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి అది ఎన్ని వేషాలైనా వేస్తుంది. అది గొప్ప రాజకీయ నాయకురాలు. అది అసలు బయట ఉన్న రాజకీయ నాయకులు దేనికి పనికిరారు. ఈ పొలిటికల్ లీడర్స్ వీళ్ళు దేనికి పనికిరారు. అది గొప్ప రాజకీయ నాయకురాలు. అది అంటే దానికి ఎట్లయినా ఓట్లు పడాలి, అది గెలవాలా అనేటువంటి ఆ దృక్పథంతో అది ఎన్నో కథలు 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 చేస్తుంది. అది మామూలు కథలు కాదు, అది ఒకటి కాదు. అది ఆత్మ సాక్షాత్కారం గురించి మరిచిపోవుట కొరకై అది అనేక ప్రణాళికలను రచిస్తుంది. నిజానికి నాశనం అవ్వాలని ఎవరు కోరుకుంటారు? మనసు తన వివేకహీనమైన ప్రవర్తనను కొనసాగించుకొనవలెననే కోరుకుంటూ ఉంటుంది. అందుకని అది కొన్నిసార్లు నీ చేత సాధన మాన్పించుటకై నిన్ను భయపెట్టుట కొరకు అనేక వ్యతిరేకతలను కల్పిస్తుంది. నీకు అనేక రకాలైన వ్యతిరేకతలు కల్పిస్తుంది. అది కరెక్ట్ గా ఎప్పుడు రాని తలనొప్పి ధ్యానానికి కూర్చున్నప్పుడే ఇక్కడెక్కడో వస్తుంది తలనొప్పి. అది పుట్టిస్తుంది. అది పనికి మాలిందని చెప్పాం కదా మనం. అది పుట్టిస్తుంది. వెంటనే మనం అదొక ప్రశ్న పెట్టుకొని ధ్యానం ఆపేస్తాం. మనం ధ్యానం ఆపేసి ఆ ప్రశ్నను ఒక దాన్ని పెట్టుకొని, ఇప్పుడు నాకు ఎవడు కనపడతాడు, నాకు ఏ మాస్టర్ కనపడతాడు అని వెంటనే అడగాలి అని కొత్త ఆలోచన. అది వెంటనే ఎవడో కనపడతాడు, వాళ్ళకి ఫోన్ చేయడమో లేకపోతే జూమ్ లో కనపడడం కానీ, సార్ నేను ధ్యానానికి కూర్చోగానే నాకు తలనొప్పి వస్తుంది సార్, ఎందుకు సార్ అనే ప్రశ్న పుట్టిస్తుంది. అది ఇప్పుడు దాని మీద మళ్ళీ పెద్ద చర్చ. ఇప్పుడు ఆ చెప్పేవాడు ఎవడో ఇప్పుడు నా పొట్టోడు కూర్చొని, అదేమి లేదమ్మా, మీకు శక్తిపాతం జరుగుతుందమ్మా, ఆ శక్తిపాతం వల్ల మీకు శక్తి అంతా ఒక దగ్గర కేంద్రీకరించబడుతుంది, దానివల్ల మీకు తలనొప్పి వస్తుంది. ఇప్పుడు ఈ సోది పురాణం అంతా దానికి కావాలి. ఇప్పుడు ఆ మనసుకి ఇదంతా సోది పురాణం. ఇది మన పల్లెటూర్లలో సోది చెప్తామమ్మ సోది అని వాళ్ళు తంబుర పట్టుకొని వచ్చేవాళ్ళు చూసారా మనకి చిన్నప్పుడు? ఇప్పుడు ఎవరు సోది చెప్పట్లేదులేండి. ఇప్పుడు ఈ రూపంలో సోది జరుగుతుంది. భక్తి అనే పేరుతో, ఆధ్యాత్మికత అనే పేరుతో, లేకపోతే ఇంకేదో పేరుతో అన్ని సోది పురాణాలు, సోది కథలు జరుగుతాయి. అప్పుడు సోది చెప్పడానికిగా మనుషులు ఉండేవాళ్ళు, అది చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ సోది పురాణం కావాలి. ఏది? ఈ మనసుకి ఏదో అంటే దానికి తలనొప్పి ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు దానికి కావాలి, రెమెడీ కావాలి. ఇప్పుడు ఈయన చెప్పినప్పుడు అదేదో శక్తి ప్రసారము, అదేదో అవుతుంది, ఇదేదో అవుతుంది,
నాడీ స్పందనం జరుగుతుంది, మీకు వెలుగు వస్తుంది, అది వస్తుంది, నా బంధు వస్తుంది అని ఇట్లాంటి ఈ సోదంతా చెప్పి అప్పుడు మనసుకి తృప్తి. అంతే అండి, ఆయన చెప్పారు కదా నాకు బాగా శక్తి వస్తుంది. ఇంకా వాడు ధ్యానంలో కూర్చొని ఇప్పుడు తలనొప్పి ఎప్పుడు వస్తుందా అని కాచుకుంటాడు రెండో రోజు. ఎందుకని? ఇప్పుడు తలనొప్పి కారణం ఎవడో నాబోటోడు చెప్పాడు మీకు కారణం. మీకు బాగా శక్తి వచ్చిన కారణంగా తలనొప్పి వస్తుంది, కొంతమందికి వస్తుంది అట్లా అని. ఇప్పుడు రెండో రోజు అది ఏం చేస్తుంది? మనసు తలనొప్పి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ రోజు తలనొప్పి రాలేదు అంటే శక్తి సరిగ్గా నాలో ప్రసారం కాలేదేమో అని. ఇట్లాంటి నానా చెత్త దరిద్రపు వ్యతిరేకతలన్నీ మనసు కల్పిస్తూ ఉంటుంది. అట్లాంటిది మనసు. ఇవన్నీ వ్యతిరేకతలే. కొన్నిసార్లు అద్భుతమైన విషయములను కూడా అది చూపించవచ్చు. ధ్యానంలో ఎవడో కనపడడం, వెలుగులు కనపడడం, లేకపోతే ఇంకేదో దర్శనాలు కావడం, అది కూడా అది చేసే మాయ. అంటే ధ్యానం జరగట్లేదు మీకు ధ్యానంలో ఒకటి కనపడింది లేదా వినపడింది అంటే మీరు మనసుతోనే ఉన్నారు తప్ప మనసు లయం కాలేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అన్ని రకరకాల చిత్ర విచిత్రమైన మయసభలో ఉన్న మాయా విశేషాలన్నిటినీ అది మనకు చూపిస్తూ ఉంటుంది. తర్వాత ఏం చేస్తుంది తెలుసా? అది ఆయన చెప్తున్నారు, ఇంకా మీకు ఇలా చెప్తుంది, నీకు ఇదంతా అవసరం లేదు. చూడు, ధ్యానం చేస్తే నీకేం వస్తుంది? నీ చుట్టూ ఇంత అందమైన ప్రపంచం ఉంది, మనుషులు ఉన్నారు, నీవు జీవితంలో కోరుకునేవన్నీ నీకున్నవి. ఈ బోధలన్నీ కూడా మానసికంగా సవ్యంగా లేని వాళ్లకు. నీకెందుకు? నువ్వు బాగున్నావు కదా. మనసు చూసారా? ధ్యానం ఎవడికి అంటే, ధ్యానం ఎవడికో టెన్షన్ ఉండేవాడికి, బీపీ ఉండేవాడికి, మానసికంగా శారీరకంగా సవ్యంగా లేని వాడికి. నీకేమి, నీ జీవితం హాయిగా వడ్డిచ్చిన విస్తరలాగా ఉంది కదా, నీకెందుకు ఇవన్నీ? హాయిగా ప్రపంచంలో చూడు, ఇక్కడ మనుషులను చూడు, ఇక్కడ సంబంధ బాంధవ్యాలు చూడు, వాటితో బాగా ఎంజాయ్ చేయి, నువ్వు అట్లా చేయి ఇట్లా చేయి అని చెప్తూ. ఆ విధంగా నీ మనసు దేనినైనా చేస్తుంది. అది నిన్ను అనేక విధాలుగా ఆడిస్తుంది. అందుకని అందుకని వీటిని పట్టించుకోనకుండా ఆత్మ విచారణను విడిచిపెట్టకుండా కొనసాగించండి అని చెప్తున్నాడు రాబర్ట్ ఆడమ్స్. అదేవిధంగా మీలో కొందరు, మళ్ళీ ఇంకోటి చెప్తున్నారు, మీలో కొందరు మీ ఆధ్యాత్మిక పదంలో ఎందుకని బాగా పురోగమించటం లేదోనని ఆలోచిస్తూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఆధ్యాత్మికంగా మేము ఇంకా పైకి ఇంకా పురోగమించటం లేదు మేము అని ఆలోచిస్తూ ఉంటారు. అది తెలుసుకొనుట అంత కష్టమైన పనేమి కాదు. ఒక్కసారి మీ విశ్వాసాలను, విధానమును గమనించుకోనండి. మీరు ఏ విధంగా జీవిస్తున్నారో గమనించండి. మనం గమనించే దాన్ని బట్టి మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందామా లేదా అని తెలిసిపోతుంది మనం. ఎట్లా తెలుసా? ఉదాహరణకి మనం ఒక ఎగ్జామ్కి పోతున్నాము. ఎగ్జామ్కి పోయేటప్పుడు నేను అప్పటిదాకా నాలుగు పరీక్షలు ఏదో ఒక పెన్నుతో రాశాను. ఇప్పుడు నేను 5వ పరీక్షకు పోతున్నాను. ఇప్పుడు 5వ పరీక్షకి ఆ పెన్ను కనపడలేదు నాకు. ఆ పెన్ను కనపడలేదు అంటే ఇంకా నాకు అరే 4 ఎగ్జామ్స్ ఆ పెన్నుతో రాశాను నేను, ఇప్పుడు ఏంటి అని ఒక సెంటిమెంట్ వచ్చేస్తుంది. భావన, సెంటిమెంట్ అంటే అటాచ్మెంట్. అంటే మీరు ఆధ్యాత్మికంగా పురోగతి చెందలేదు అని అర్థం. అంటే ఇంకా అటాచ్మెంట్ ఉంది. ఏంటి? మన పరీక్షను పెన్ను నిర్దేశించేది. ఆ పెన్ను, ఆ రీఫిల్ అదే డిసైడ్ చేసేది మనం ఎట్లా పరీక్ష రాయాలనేది. ఇట్లాంటివి కొన్ని లక్షలు ఉంటాయి మన జీవితంలో, కొన్ని లక్షలు. ఇంట్లో అసలు చూడండి, ఒక వస్తువు చిన్న మార్పు చేయలేం మనం. ఒక సెంటిమెంట్,
అది మేము ఇల్లు కట్టినప్పటి నుంచి మేము ఆ వస్తువుని ఆ మూలే పెట్టామండి, దాన్ని ఎక్కడ మేము మార్చలేదు. మేము కరెక్ట్ గా అది మార్చిన రోజే మా కొడుకో కూతురో ఎవడో సైకిల్ మీద నుంచి పడో స్కూటర్ మీద నుంచి పడో వాడికి ఏదో ఫ్రాక్చర్ అయింది అనుకోండి, కర్మజాలక అంటే వాడి కర్మ మన మన తలరాత అది అయింది అనుకోండి, ఇంకప్పుడు ఇంటికి రాగానే ఇదిగో ఈ బీరువా ఉత్తర ముఖం ఉన్నదాన్ని దక్షిణ ముఖం పెట్టాను, అది అట్లా అయింది, అది దానికి ఫలితం ఇట్లా అయింది, దానికి ఏం కర్మ అసలు అంటే మీ విశ్వాసాలను ఇంకా అధిగమించలేదు. మన విశ్వాసాలను మన నమ్మకాలను ఇంకా మనం అధిగమించలేదు అంటే ఆధ్యాత్మికంగా మనమేం అంటే మనం ఇంకా స్థిరపడలేదు అని అర్థం. ఇంకా స్థిరపడలేదు సరిగ్గా, ఆ మౌనము ఆ ప్రశాంతతలో ఇంకా స్థిరపడలేదు. ఈ ప్రపంచంలో ఈవెంట్స్ అన్ని కూడా ఒక కాస్మిక్ కోఇన్సిడెంటల్ గా ఉంటాయే తప్ప ఖచ్చితంగా ఇది మార్చిన దానివల్ల అది జరిగింది అనేటువంటిది ఎక్కడ ఉండదు. అట్లా ఉండదు. బోడి మన ఇంట్లో ఉన్న ఒక కుర్చీ, ఒక పెన్ను, ఒక ల్యాప్టాప్ ఇవే మన జీవితాన్ని నిర్దేశించే పని అయితే, అంటే జీవితంలో జరిగే సంఘటనలు అంత విలువలేనివే. ఒక కుర్చీని ఈ వైపు నుంచి ఆ వైపుకు మార్చిన దానివల్ల మా ఇంట్లో మా అత్తగారు జారిపడింది, లేకపోతే మా వారు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఏదో యాక్సిడెంట్ అయింది అంటే దీన్ని ఏదో ఇటు నుంచి అటు మార్చాము అంటే, ఏ మాత్రము విలువ లేని ఇన్సిడెంట్స్ కి మనం ఇంకా విలువిస్తున్నాము అంటే, ఏ మాత్రం విలువలేని ఇన్సిడెంట్స్ కి మనం ఇంకా విలువిస్తున్నాము అంటే, ఇంకా జీవితం అబద్ధం అనేది మనం ఎప్పుడు సమాధాన పడతాం? ఇంకా జీవితంలో జరిగే ఇన్సిడెంట్స్ కి మనం ఇంత విలువ ఇచ్చి అంత సెంటిమెంట్స్ ని మనం ఇంకా పెట్టుకొని ఉన్నాము అంటే, అసలు జీవితమే అబద్ధం, సృష్టి అబద్ధం రా, ఇదంతా మనోకల్పనమైనటువంటిది, మనసు చేత కల్పించబడింది అని పూర్తిగా తొలగించడానికి ధైర్యం చాలదు, ఇంకా ధైర్యం రాదు. ఎందుకని ఒక చిన్న మార్పుని మనము యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం జీవితంలో. ఒక చిన్న మార్పుని జీవితంలో యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము అంటేనే that we have that much faith in this life. We have believed that this life and this universe and every incident of this life is real and true. ఇంకా మనం ఎక్కడ ఇది ఎంత అబద్ధం, ఉన్నటువంటి స్థితి ఆత్మస్థితి అదే నిజం అని అంటే మనం ఇంకా సమాధాన పడలేదు అని అర్థం. ఇంకా అది గుర్తుపెట్టుకోవాలి. అది ఆ విధంగా మీ జీవితం ఇప్పుడు ఇక ముందు కూడా ఒకేలాగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ జీవితంలో కొన్ని మార్పులు చేయాలంటే మీరు నిరంతరం భయపడుతూ ఉంటారు. అది అసాధ్యమని మీకు తెలియను. మీరు ఒక మార్పును చేయడానికి, జీవితంలో ఒక మార్పును చేయడానికి ఇష్టపడకపోతే ఏదో ఒక రోజున జీవితమే మీ ముందుకొచ్చి మీ కాళ్ళ క్రింద ఉన్న తివాచీని లాగిపారేస్తుంది. మీ కాళ్ళ కింద ఉన్న తివాచీ అంటే కార్పెట్. మనం నిలబడి ఉన్న కార్పెట్ ని ఎవడైనా లాగేశాడంటే ఏమవుతాం? మనం పడిపోతాం. అంటే మనమే పడడానికి సిద్ధంగా లేకపోతే ఏదో ఒక ఇన్సిడెంట్ మనల్ని పడేటట్టుగా చేస్తుంది. అప్పుడు అన్కండిషనల్ గా యాక్సెప్ట్ చేయాల్సిందే. అప్పుడు ఇంకా వేరే దారి లేదు. ఖచ్చితంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ ని మనం ఒప్పుకొని తీరాల్సిందే. అందుకని మీరు ఒక మార్పును చేయడానికి సిద్ధంగా ఉండాలి. జరుగుతున్న మార్పులను స్వీకరించడానికి నిరంతరం సిద్ధంగా ఉండాలి. మిమ్మల్ని ఈ జగత్తుతో కలిపి బంధించి ఉండే వానిని, మీ రక్షణ కవచమును గురించి ఆలోచించండి. మీ రక్షణ కవచం ఏది? ఆహారమా? శృంగారమా?
శృంగారం లేకుండా ఉండుటయ్యా ఈ విషయములన్నీ మిమ్మల్ని ఈ జగత్తుతో కలిపి ఉంచు. ఈ ప్రపంచమును మెరుగుపరచవలనే ఉద్దేశముతో ఒక్క ఉద్యమంలో పాల్గొనుట కూడా మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ముందుకు పోనివ్వకుండా చేస్తుంది. If you take part in any activity related to this external world, automatically that will obstruct you to reach that ultimate state. ఈ ప్రపంచం బాగుపడాలి, లేకపోతే ఈ ప్రపంచాన్ని బాగు చేయడానికి నేను ఈ రకమైన ఉద్యమంలో నేను పాల్గొంటున్నాను అని మీరు ఎప్పుడైతే మీరు పార్టిసిపేట్ చేశారో ఇక మీకు స్వస్థితి ఆత్మస్థితి అనేటువంటిది తెలియబడదు. ఎందుకని ఒక నిజం కాని దాని వైపు ఒక పక్క మీరు ప్రయాణం చేస్తూ ఏదైతే అబద్ధంగా ఉందో, ఏదైతే సూపర్ఫిషియల్ గా సర్ఫేస్ గా అబద్ధంగా ఉన్నటువంటి దాని అంటే చూడండి, దీనికి మీరు సముద్రానికి వెళ్ళారు, సముద్రం అలల దగ్గరే ఆడుకుంటున్నారు. మీరు సముద్రం అలలతోనే ఆడుకుంటూ సముద్ర గర్భంలో ఉన్న ప్రశాంతతని మీరు అనుభవించాలి అంటే ఎట్లా? మీరు సముద్రం యొక్క అలలతో ఆడుకోవడం మానేసి సముద్ర గర్భంలో మునిగిపోవాలి, దూకేయాలి. మనం దూకేసినప్పుడు సముద్ర గర్భంలో వెళ్ళిపోవాలి. అప్పుడు అక్కడ ఉన్న ప్రశాంతతని అనుభవించడానికి అవకాశం ఉంది. నాకు మరి సముద్రం పైన ఉన్న తరంగాలు అలలు నురుగా ఆ తర్వాత అది వచ్చి నన్ను కొట్టడం, మళ్ళీ లాక్కుపోవడం, మళ్ళీ నన్ను ఒడ్డున తీసుకోవడం, మళ్ళీ నన్ను లాక్కుపోవడం, ఇదంతా నాకు తమాషాగా అక్కడక్కడే ఆడుకుంటూ సముద్ర గర్భంలో ఉన్న ప్రశాంతత గురించి మాట్లాడుకోవడం ఎట్లాంటిదో, ఈ జగత్తుకు సంబంధించిన ఈ విషయాలన్నిటినీ నిజమని నమ్మి వీటితో ఇంటరాక్ట్ అవుతూ ఒక పక్క అంటే మన భౌతిక ఇంటరాక్షన్ అంతా కూడా జగత్తుతో ఉండి అసలు మనము పొందాల్సినది ఆత్మస్థితి అండి, అది చాలా ఉన్నతమైందండి అని మాట్లాడుకోవడం ఎట్లాంటిదో ఇది కూడా మనం చేసే పనులన్నీ అట్లాగే ఉన్నాయి. వీఆర్ ఆల్వేస్ in a mood of interacting with all that external objects and simply talking about the absolute state. అందుకే మనకి ఆ మౌనం వైపు రాలేకపోతుంది. ఎందుకు రావట్లేదంటే సముద్రపు అలలతోనే నాకు ఇష్టంగా ఉంది ఆడుకోవడం. సముద్రపు అలలతో ఆడుకోవడం ఇష్టం ఉన్నవాడు సముద్ర గర్భానికి పోలేడు. వాడు ఇక్కడే ఎంగేజ్ అయిపోయినాడు, వాడు మొత్తం ఇక్కడే ఎంగేజ్ అయిపోయాడు. ఇక్కడి వ్యవహారాలతోనే ఇక్కడ వాటితోనే ఇక్కడే ఎంగేజ్ అయిపోయాడు. ఇక్కడవి చాలకుండా మళ్ళీ మరణానంతర జీవితం, అది ఇప్పుడు అది పెద్ద టాపిక్ అండి మనకి బాబు. అసలు ప్రపంచంలో ఎక్కడ చూసినా లైఫ్ ఆఫ్టర్ డెత్. భగవాను దీన్ని అసలు ఒప్పుకోరు. అసలు భగవాను అసలు ఇప్పుడు ఈ జన్మ సంగతి చూడరా, ఇప్పుడు ఈ ప్రెసెంట్ సంగతి చూడు, ఫ్యూచర్ తర్వాత మరణానంతర జీవితం సంగతి ఎందుకురా బాబు, నీకెందుకు అసలు దాని గురించి? అసలు ఇప్పుడు పుట్టావా? హ్యావ్ యు రియల్లీ టేకన్ ది బర్త్? హ్యావ్ యు రియల్లీ టేకన్ బర్త్ ఆన్ దిస్ ఎర్త్? ముందు దాని సంగతి చూడు. మరణం తర్వాత ఏమవుతుందనే తర్వాత చూద్దాం దాని సంగతి అని భగవాన్ క్లియర్ గా చెప్తారు. కానీ మనకి మనసు కదా, ఇందాక చెప్పాం ఏమని, మనసు అంతమైపోవడం దానికి ఇష్టం ఉండదు. దానికి ఆ మనసు అంతమైపోవడం దానికి ఇష్టం ఉండక అది నిరంతరం ఇక్కడ వ్యవహారాలన్నా ఆలోచిస్తుంది, లేదా ఆఫ్టర్ డెత్ వ్యవహారాలు, అక్కడి లోకాలు, వాటి గురించి అన్నా ఆలోచిస్తుంటుంది. అంటే ఎక్కడో ఒక దగ్గర in any plane it should be in a existing condition. It should protect its own existence. It will always try to protect her own existence.
ఎక్కడో ఒక దగ్గర, ప్రతి దగ్గర దాని యొక్క అస్తిత్వాన్ని అది కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ మనసు. అందువలన మనస్సు కల్పించే ప్రతి ఆలోచన, అది మంచైనా చెడ్డైనా రెండు అబద్ధమే. అది మంచి ఆలోచన అయినా చెడ్డ ఆలోచన అయినా రెండు అబద్ధమే. ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎట్లా ఉంటుందంటే అంతా చేసేవన్నీ మంచి సంకల్పాలే కదండి, మంచి ఆలోచనలే కదండి అని అనుకుంటూ 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 ఆ సంకల్పాలలోనే ఇరుక్కొని పోతాం. అసలు దాని నుంచి బయటకు వచ్చేసరికి మనకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి. ఆ సంకల్పాల నుండి బయటకు వచ్చేసరికి మనకు 70 ఏళ్ళు వచ్చేస్తాయి. ఇంకా 70 ఏళ్ళు మనకు వచ్చాయి అంటే ఆ 70 ఏళ్లతో పాటు అనేక రకాల రోగాలు కూడా చేరిపోతూ ఉంటాయి, నానా రకాలు. అప్పుడు ఆత్మ విచారణ అవి చేయడానికి, ఒకవేళ చెయ్యాలని మనకి తీవ్రంగా ఉన్న ఈ శరీరం సహకరించదు, ఓపిక ఉండదు, నడుము నొప్పి ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. కాసేపు మనం కూర్చోగానే ఇక్కడ ఎక్కడో ఒక చోట నొప్పి నీ మనసు గుర్తుపడుతుంది. కాసేపు పడుకుందాం పడుకుందాం, ఈ లోపల మంచం, మన ఇంట్లో ఉన్న డబుల్ కాట్ మంచం రా రా అని పిలుస్తూ ఉంటుంది. అది ఇంక పోయి పడుకోవడం హాయిగా అయిపోయింది. మన ఆత్మ విచారణ ఏంటి అంటే, ముందు కూర్చున్నామండి, కూర్చున్న తర్వాత బాగానే ఉందండి, ఏంటో అండి వయసు కదండి, కాస్త నడుము నొప్పి వచ్చింది, పోయి పడుకున్నానండి అంటాం. ఇలాగ అయిపోతుంది జీవితం అంతా, ఏం మిగలదు. అందుకే నిన్న భగవాను ఆత్మ విచారణ ఎవడు ఏ చేయాలి అంటే ఏ లక్షణం ఉండాలి వాడికి, సాధకుడికి అని అడిగినప్పుడు భగవాన్ చెప్తారు నిన్న దాంట్లో, ఎవడైతే నిరంతరం తన వెంట మృత్యువు నిరంతరం తనతోనే ఉంది, ఇది ఎప్పుడైనా నన్ను కబళించి వేస్తుంది, కాబట్టి ఈ రోజు నాకు అవకాశం, ఈ క్షణం నాకు అవకాశం ఉంది, నేను ఆత్మగా సంస్థితుడిని కావడానికి, నేను ఆత్మగా నిలవడానికి ఈ క్షణం నాకు అవకాశం ఉంది, ఈ క్షణం నాకు అవకాశం ఉంది అని ఏ క్షణానికి ఆ క్షణం ఎవడైతే వాడు ఆలోచించి ఆ రకంగా ఉంటాడో వాడు మాత్రమే ఆత్మ వైపుకు ప్రయాణం చేసి స్థిరము కాగలడు, సుస్థిరము కాగలడు. అట్లా కాకుండా ఉన్నాయి కదండి చేద్దాంలేండి, ముందు మా అమ్మాయి పెళ్ళి ఉంది, ఒక 3 నెలల్లో ఉందండి, సంబంధాలు కుదిరాయి, అంత మంచివే అండి, అది అయిపోయిన తర్వాత స్వామి నేను వచ్చి మీకు సరెండర్ అయిపోతానండి అని అంటుంటాను. ఇట్లాంటి మాటలు నేను 15 ఏళ్ళ నుంచి వింటున్నాను, నేను 15-20 years నుంచి వింటూనే ఉన్నాను నేను. సార్ మా ఇంట్లో అదొక్కటి అయిపోతే ఇంక నేను వచ్చేస్తాను సార్, నేను మీ దగ్గరే ఉంటాను సార్. ఇప్పటిదాకా ఒక్కడు రాలేదు. నిజం చెప్తున్నాను, ఇన్నేళ్లలో ఒక్కడు రాలేదు ఆ విధంగా. ఎందుకంటే అమ్మాయి పెళ్లి అంటాడు, అమ్మాయి పెళ్లి చేస్తాడు, ఆ తర్వాత సంవత్సరానికో ఇంకో దానికో కొత్త కాపురం, కొత్త ఇల్లు, కొత్త మనుషులు అన్న తర్వాత ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి అక్కడ అడ్జస్ట్మెంట్స్, అవన్నీ వీడి చెవును పడుతూనే ఉంటాయి, వాటితోనే బిజీగా ఉంటాడు వీడు. ఆ తర్వాత సంవత్సరానికో 1.5 సంవత్సరానికో కడుపు ఉంటుంది, ఆ కడుపు తెచ్చుకోగానే ఇంకా మళ్ళీ ఈ పుట్టింటికి రావడం, అత్తింటికి పోవడం, ఇవన్నీ ఉంటాయిగా ఈ సాంప్రదాయాలు. అవన్నీ 3వ నెలకు రావాలి, 4వ నెలకు రావాలి, 5వ నెలకు మేము వచ్చి సారె పెట్టాలి, చీర పెట్టాలి, గాజులు పెట్టాలి, ఇంకేదో పెట్టాలి. ఇది బతుకంతా పెట్టాలి తీసుకోవాలి, పెట్టాలి తీసుకోవాలి, ఇదే తప్ప వీడి జీవితం అంతా ఒరే ఇంకేం వద్దురా, అవన్నీ జరుగుతుంటాయి, వీడితో నాకు పని లేదు అని అసలు ఎక్కడైనా మనం సమాధానం పడుతున్నాం? అసలు ఎక్కడన్నా సరే పోయి కడుపు వచ్చింది పురుడు పోసి పంపించారా అంటే లేదు. అబ్బాయికి ఏం పేరు పెడతారు, ఎక్కడ చేస్తారు, ఇక్కడ చేస్తారా, అక్కడ చేస్తారా, మేము రావాలా, మీరు వస్తారా, ఇవే మాటలు. ఆ తర్వాత వాడిని ఆడించడం, నాన్న బుజ్జి చిచ్చి బుచ్చి అని, మనవడు కదా ఎంతైనా మమకారం ఉంటుంది, వాడిని నెత్తిని ఆడించుకోవడం, భుజాలు ఎక్కించుకోవడం, వాడి చేత ఉచ్చబోయించుకోవడం, అది చేయించుకోవడం, ఇవన్నీ చేస్తే నా మీద పోసాడు, నా మీద పోసాడు ఏంటో అది కూడా ఒక సెంటిమెంట్.
అది కూడా ఒక సెంటిమెంట్. అబ్బా ఏమిరా తాతయ్య కండువా తడిపేసావా, తాతయ్య కండువా తడిపావా అని అదొక ముద్దుగా మాట్లాడుకుంటూ వాడిని. ఏమి కర్మరా నాయన ఇదంతా. ఇట్లాంటివి మీరు చూసుకోండి కావాలంటే. ఎన్ని ఉంటాయి జీవితంలో, ఎన్ని ఉంటాయో జీవితంలో ఇట్లాంటివి. ఎప్పటికి తెగేది? అందుకే దాన్ని సంసారం అన్నారు. సమ్ అమౌంట్ ఆఫ్ సారం. సంసారం అంటే ఇట్ ఈస్ సమ్ అమౌంట్ ఆఫ్ సారం. ఆ సమ్ అమౌంట్ అనేది ఇన్ఎక్స్ప్లికబుల్. సంసారం. దట్ సమ్ అమౌంట్ ఈజ్ నాట్ సమ్ అమౌంట్. పోయిందా మళ్ళీ? సార్ ఎస్ సార్, వాయిస్ కంటిన్యూస్ గా బ్రేక్ అవుతుంది సార్. అంటే ఇప్పటి వరకు నేను చెప్పింది ఏమి వినపడలేదా? ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఇప్పుడు వినపడుతుంది. అది సంసారం దగ్గర బ్రేక్ అయింది సార్. సంసారం అంటే సమ్ అమౌంట్ ఆఫ్ సారం. సమ్ అమౌంట్ ఆఫ్ సారం. ఆ సమ్ అమౌంట్ అనేది ఇన్ఎక్స్ప్లికబుల్, అది ఇన్ఫినిటీ. అది ఆ సమ్ అమౌంట్ అనేది. అందుకే దానికి సంసారం అని పేరు. దానికి అది తెగదది, అది తెగదు. ఇది ఎట్లాంటిదంటే సముద్రంలో అలలు తగ్గిన తర్వాత నేను పోయి మునిగొస్తాను అంటే ఇంకా ఆమెగారు స్నానం చేసినట్టే. ఆమెగారు అయ్యగారు ఎవరో. ఆ సముద్రంలో అలలు తగ్గవు, వాడు స్నానం చేయడు, వాడు అట్టే ఎండబెట్టుకుంటూ ఉంటాడు శరీరాన్ని, అంతే. వాడు ఇంటికి పోయి మళ్ళీ బాత్రూమ్ లో పోసుకోవాల్సిందే నీళ్లు. సముద్ర స్నానం అంటే అలలు ఉంటాయి, నువ్వు నెట్టుకొని పోవాలి, పోయి ఒక 3 మునకలు వేసేసి రావాలి అంతే, గబగబా. అలలు తగ్గితే చేస్తాను, అలలు తగ్గితే చేస్తాను. అట్లాగే సంసారం ఉపశమనం అయిన తర్వాత అండి, ఇవన్నీ అయిన తర్వాత నేను చేసుకుంటానండి, చేస్తానండి అంటే కుదరదు. రాబర్ట్ ఆడమ్స్ అదే చెప్తున్నాడు. అది నీకు ఎన్ని కల్పించాలో అన్ని కల్పిస్తుందిరా. ప్రతిదీ నీకు బాధ్యతలాగే కనిపిస్తూ ఉంటుంది సంసారంలో. ప్రతిదీ బాధ్యతలాగే కనిపిస్తుంది. ఒక్కటి చెప్పండి ఇది నా బాధ్యత కాదు అని. ఒక్కటి ఏదైనా. అమ్మా వినపడుతుందమ్మా జాహ్నవి? ఇది మధ్యలో నేను చెక్ చేసుకుంటాను. వినిపిస్తుంది సార్. వినిపించకపోతే నేను వెంటనే చెప్తాను సార్. ఓకే అమ్మా, రైట్. ఇప్పుడు ఇది ఒక సంసారం అయింది మనకి. చూడండి. అవును కదమ్మా. ఇప్పుడు నా పాటికి నేను మాట్లాడుకుంటూ పప్పెట్ షోలు అది వాగుతుంటూ పోతున్నాను, మీకేం వినపడలేదు. ఎందుకు? వేస్ట్ కదా, నాకు శ్రమ తప్ప ఏం కదా. కాబట్టి ఈ సంసారం అనే దాని పట్ల మనస్సు ఎప్పుడు మిమ్మల్ని మభ్య పెడుతూనే ఉంటదిరా. అది ధ్యానం చెయ్యనివ్వదు. దానిని మీరు పట్టించుకోకూడదు దానిని. అలాగే ఈ ప్రపంచమును జీవించుటకు మరింత అనుకూలంగా ఉండునట్లు దానిని మెరుగుపరచుటకై చేపట్టేది ఒక ఉద్యమంలో పాల్గొనుట కూడా మిమ్మల్ని ఆధ్యాత్మిక పదములో ముందుకు పోనివ్వకుండా చేస్తుంది. ఏదో ఒక ఆర్గనైజేషన్ లో చేరడం, ఆ యాక్టివిటీస్ చేయడం, అవి చేయడం, ఇవి చేయడం అంటే మీరు ఎంతసేపటికి బాహ్యంగానే ఉంటారు. యూ కెనాట్ స్టార్ట్ యువర్ ఇన్వర్డ్ జర్నీ. మీరు బాహ్యంగానే ఉంటారు. నిరంతరం వాటి గురించి ఆలోచించడం, వీటి గురించి ఆలోచించడం. ఈ రోజు ఎంత వర్క్, ఎంత ప్రోగ్రెస్ లోకి వచ్చింది వర్క్, ఎవరెవరికి ఏమేమి డ్యూటీస్ ఇచ్చాం, ఏమి టాస్క్లు ఇచ్చాం, అదేం చేసాం, ఇదేం చేసాం, ఎంతసేపటికి వీటిల్లోనే ఉంటారు తప్ప అంతర్గత ప్రయాణానికి అసలు కనీసం దాన్ని ఇగ్నైట్ చేయరు. దాన్ని ఇగ్నిషన్ స్టార్ట్ కాదు అసలు. ఇంకా ఈ రకంగా మనిషిని ఎప్పుడూ కూడా ఈ మనసు ఎన్ని రకాలుగా వీడిని భ్రమ పెట్టాలో, వీడిని మభ్య పెట్టాలో అది చేస్తూనే ఉంటుంది. ప్రపంచమును దాని దారిని వదిలేయండి. మనుషులను వారి దారిన వారిని ఉండనివ్వండి. జనులను మార్చడానికి ప్రయత్నించకండి. వారిలో మార్పు తీసుకొని రావాలని గాని, మీ దృక్కోణము వారికి అర్థం చేసుకున్నట్లు చేయవాలని గాని ప్రయత్నించకండి. యు నెవర్ డూ దట్ ప్లీజ్. యు ప్లీజ్ డోంట్ డూ ఆల్ దీస్ థింగ్స్.
మొన్న వారు చెప్పేటప్పుడు కూడా పత్రిజీ గారు చెప్పారు కదా, నాన్ ఇంటర్ఫరెన్స్, ఎవడి జీవితం వాడిది, నీ సంగతి నువ్వు చూసుకో, వాడి సంగతి నీకెందుకు. ఒకళ్ళు అడుగుతారు కదా, వాడు చెడు మార్గంలో పోతున్నాడండి, మేము చెప్పాల్సిన పని లేదా అంటే, నువ్వెవరో మా చెప్పడానికి, నీ సంగతి నువ్వు చూసుకో, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి అవసరం అయితే వస్తారు దీని జోలికి, దీని దగ్గరికి అని క్లియర్ గా చెప్పారు ఆయన. అది వేరే వాళ్ళ విషయంలో అయితే ఉంటామండి, మన సొంత కొడుకు కూతురు అంటే మాత్రం మళ్ళీ వాళ్ళ వెంట పడుతూ ఉంటాం, ఒక కర్ర కూడా పట్టుకొని నిరంతరం దండోరా వేస్తూ ఉంటాం. ఎంతమంది చెప్తారంటే, అటు డాక్టర్ గా లేకపోతే సార్ మా అమ్మ మమ్మల్ని చంపుకొని తింటుంది సార్, అందుకే మేము వెకేషన్ కూడా ఇంటికి రాము సార్, మేము అటు వెళ్తుంటాం. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో వాటిల్లో ఒక 10 days 15 days హాలిడేస్ ఇచ్చినా కూడా ఇళ్ళకి రావట్లేదు. ఇళ్ళకి వస్తుంటే ఏం చేస్తున్నారు, నువ్వు ఉదయం 5 గంటలకు లేవాలి, అట్లుండాలి ఇట్లుండాలి, అది చేయాలి ఇది చేయాలి, నువ్వు ఆడపిల్లవు కదా, రేపు నీకు పెళ్లి అయితే ఎట్లా, మమ్మల్ని తిడతారు అది తిడతారు. వీళ్ళ బాధ ఏంటంటే వీళ్ళని తిడతారని, వీళ్ళ బాధ అంతా. పెళ్లి చేసి ఆ అమ్మాయిని పంపిస్తే వాడు చేసుకున్నవాడు, ఎట్లా పెంచారే నేను మీ అమ్మ నాన్న, ఇంత పరమ దరిద్రంగా పెంచారని వీళ్ళని తిట్టుకుంటారని బాధ. ఇప్పుడే అవన్నీ ఊహించి అవన్నీ, వాడు మమ్మల్ని తిట్టుకుంటాడు, నీ కనీసం అన్నం వండడం చేత కాదు, బియ్యం పెట్టడం చేత కాదు, కనీసం బియ్యం పెడితే ఎలక్ట్రిక్ స్టవ్ లో నీళ్లు పోసి పెట్టాలన్న జ్ఞానం కూడా లేదు నీకు, ఇట్లాంటి దాని నీకెట్ట పెళ్లి చేయాలి అని ఇన్ని వస్తాయి. వెనక డగడగడగడగడగడగ దండోర వేస్తుంటాం. అది ఒకసారి చూస్తుంది, 2 సార్లు చూస్తుంది. అది మనకంటే తెలివైంది కదా అది. మనం 30 ఏళ్ళకి 40 ఏళ్ల కిందట పుట్టాము, అది ఈ మధ్య పుట్టింది కాబట్టి దానికి ఇంకా ప్రపంచ జ్ఞానం ఎక్కువ ఉంటుంది మనకంటే. అందులో ఇంజనీరింగ్ చదువుతోంది, ఇంకా ఎంత ఎంత తీసుకుంటుంది. అది ఇంటికి రావడం మానేస్తుంది. అది మానేసి నాకేదో ప్రాజెక్ట్ వర్క్ ఉంది, నాకేమో స్పెషల్ క్లాసులు ఉన్నాయి, ఆ క్లాసులు ఉన్నాయి, ఈ క్లాసులు ఉన్నాయి అంతే. ఒక రకంగా అదే బెటర్ ఏమో. నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని. దానివల్ల ఎవడికి గొడవ లేదు. అట్లా మనం ఏంటంటే నిరంతరం ఎవరినో మార్చాలి, వాళ్ళల్లో మార్పు తేవాలి, వీళ్ళకు ఒక డిసిప్లిన్ నేర్పించాలా అని ఆ చెప్పడంలో వీడు సహనం కోల్పోతున్నాడు, వీడు ఓర్పును కోల్పోతున్నాడు, వీడు అసలు డిసిప్లిన్ కోల్పోతున్నాడు, చెప్పేవాడు డిసిప్లిన్ కోల్పోతున్నాడు. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తు పెట్టుకోకపోతే ఇది మనసు చేసే మాయ అని తెలియదు మనకి, మనం భ్రమలో పడిపోతాం. మనం ఇదంతా మనసు చేసే మాయ అని మనం తెలుసుకోలేక భ్రమలో పడిపోతాం. నిరంతరం వీళ్ళ గురించే ఆలోచించడానికి సరిపోతుంది తప్ప, అరే అసలు నా సంగతి నేను చూసుకోవాలా, వయసు వచ్చేస్తుంది, ఇప్పటికే ఇంత జీవితం అయిపోయింది, అసలు ఈ తర్వాత సంగతి ఏంటి. అందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్న కూడా చెప్పుకున్నాం, రాత్రి మాట్లాడినోడు తెల్లవారి ఉండటం లేదు, ఉదయం మాట్లాడినోడు సాయంత్రం ఉండటం లేదు, ఎవడు ఉండటం లేదు. ఏదో ఫోన్ వస్తుంది మనకి, నిన్న మాట్లాడాం కదా అంటే, అవునండి నిన్న మాట్లాడేది నిజమే, ఈ రోజు లేడండి ఆయన అని అంటున్నారు. అంటే భగవాన్ చెప్పారు, ఏం చెప్పినారు, మృత్యు ఎప్పుడు వెంట ఉంటుంది. మనకి ఉపనిషత్తులైనా శాస్త్రాలైనా వేదాంత గ్రంథాల్లో కూడా నీ వెంట ఎప్పుడు మృత్యు ఉంటుందిరా, అది నీ ఆజన్మ స్నేహితుడు, వాడు ఆజన్మ స్నేహితుడు. అంటే మన జన్మకి రావడమే మృత్యు మనకు స్నేహితుడు అయిపోయినాడు. మనకి దట్ డెత్ మనకి స్నేహం వచ్చేసింది మనకి, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మనకి బెస్ట్ ఫ్రెండ్ ఎవడో కాదు, ఇంకా బెస్ట్ ఫ్రెండ్ వాడే. ఆ బెస్ట్ ఫ్రెండ్ని మనం ఎప్పుడు గుర్తు పెట్టుకుంటే, ఇప్పుడు ఆ బెస్ట్ ఫ్రెండ్ ని మనము ఎలా స్వీకరించాలి, ఆ డెత్ అనేటువంటిది. డై బిఫోర్ యూ డై, అంటే ఈ ఫిజికల్ డెత్ నీకు వచ్చే లోపలే నువ్వు అహంకారంగా ఎప్పుడైతే చచ్చిపోతావో, దట్ డెత్ ఈజ్ రియల్ డెత్. దిస్ ఫిజికల్ డెత్ ఈజ్ ఫాల్స్ డెత్. ఈ భౌతికమైన మృత్యు ఏదైతే ఉందో ఇది అబద్ధపు మృత్యు. ఇది ఎప్పుడైతే మానసికంగా అహంకారం చచ్చిపోతుందో కంప్లీట్ గా, ఈ నేను అనేటువంటి ఆ యొక్క అహంకారాన్ని మనం
దాన్ని కిల్ చేసేస్తామో, దాన్ని సమూలంగా నాశనం చేసేస్తామో, దెన్ we will come to know that I have no any death experience. I will not get any death experience. అప్పుడు మాత్రమే తెలుస్తుంది నేను చనిపోవటం లేదు, నేను శాశ్వతుడను, నేను పరిపూర్ణమైన అమృతత్వమును కలిగినటువంటి వాడును, నేను మృతుడను కాను. వై అంటే I had never taken any birth. I had never taken any this body అని అప్పుడు తెలుస్తుంది వాడికి. ఎప్పుడు ఈ నేను అనేటువంటి బాడీతో తాదాత్మ్యమైనటువంటి ఈ నేను ఎప్పుడైతే సమూలంగా నాశనమైపోయి వాడికి పరిపూర్ణమైన మౌనం వాడికి సిద్ధిస్తుందో, ఆ మౌనంలోనే వాడికి అర్థమైపోతుంది వాడికి అసలు నేను ఎప్పుడు పుట్టను లేదు, నేను చనిపోవట అనేది లేదు, నేను ఎప్పుడు ఉండేవాణ్ణి, శాశ్వతంగా ఉండేవాణ్ణి, నేను శాశ్వతంగా ఉండేవాణ్ణి. ఐ ఆమ్ ఆల్వేస్ హియర్, ఐ విల్ బి ఆల్వేస్ ఫర్ ఎవర్ హియర్, ఐ విల్ బి హియర్ ఫర్ ఎవర్. నేను ఎక్కడి నుంచైనా వస్తే కదా కొత్తగా రేపు వెళ్ళిపోవడానికి, నేను పోవడానికి వస్తే కదా, అసలు నేను రాలేదు, వచ్చానని అనుకుంటున్నాను అని అప్పుడు తెలుస్తుంది. ఆ నిరంతరం ఆ యొక్క నేననే దాని మీద దృష్టి పెట్టి ఆ నేనుని, ఆ అహంకారపూరితమైన నేనుని సమూలంగా నాశనం చేసేస్తే అప్పుడు ఫిజికల్ గా కనపడడానికి ఈ శరీరం పోయినట్టు అనిపించినా, బట్ నేను ఆత్మతత్వంగా నేను అసలు ఎక్కడికి పోయేది లేదు అని అనుభవం అవుతుంది. యాక్చువల్ గా ఈ చావు అనేటువంటిది భయం ఉన్న కారణంగానే మనకి ఏం చేశారంటే పెద్దవాళ్ళు శాస్త్రోక్తంగా, అంటే నేను ఇంకా ఉండనేమో, నేను పూర్ణంగా నేను ఉండనేమో ఇంకా అని భయపడిపోతున్న వాడికి ఈ పురాణాలు శాస్త్రాల రూపంలో మరణానంతర జీవితం అనేటువంటిది కల్పించబడింది. అంటే వాడి మనసుకి ఎక్కించబడింది. ఒరే అబ్బాయి, నువ్వు ఎక్కడికి పోరా, నువ్వు ఈ శరీరం వదిలేసిన సూక్ష్మ శరీరంగా తయారవుతావు, కాబట్టి భయపడకు. ఆ సూక్ష్మ శరీరం ఎట్లెట్లా పోతుంది, ఏ రకంగా పోతుంది, నీకు నువ్వు మాట్లాడాలన్నా మాట్లాడలేవు, చూడాలన్నా చూడలేవు, పిలిచినా ఎవరు పలకరు, అవన్నీ ముందే చెప్పారు. అవన్నీ అంటే వీడు ఏదైనా భయపడిపోతాడేమో ఈ రకంగా అని ముందే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. వీడికి ఇచ్చి ఇదంతా మీకు గరుడ పురాణంలో వాటిల్లో ఇట్లంతా వస్తుంది. తర్వాత నచికేతుడు, యమధర్మరాజు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఇదంతా వస్తుంది. కానీ ఈ మార్గంలో అదంతా లేదండోయ్, లేదు. అది ఎవరికంటే నేను పుట్టాను, రేపు నేను పోతాను అనే నమ్మకాలు ఉన్నవాడికి లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి చెప్పాలి. భగవాన్ మార్గంలో అవన్నీ లేవు, అసలు ఒప్పుకోరు ఆయన. అవన్నీ ఈ లిటరేచర్ అంతా లేదు అసలు. అయితే నిన్న ఎవరో అడిగారు, మరి వారు ఉన్నారో లేరో, వాడు పునర్జన్మ అంటే దాని గురించి ఏంటి అదంతా అంటే, అదంతా కూడా ఇప్పుడు ఈ జన్మగా ఈ శరీరంతో ఉన్నప్పుడు, ఈ భౌతికమైన శరీరంతో ఉన్నప్పుడు ఏమేమైతే విషయాలను మనం నమ్మి ఏ రకంగా మనం విషయాలన్నింటినీ మనం తయారు చేసుకుంటామో మనసులో, ఆ మనసంతా చిత్తంగా తయారవుతుంది. ఈ శరీరం వదిలినా కూడా ఆ చిత్తం ఏం చేస్తుందంటే మళ్ళీ ఇంకొక తేజో శరీరాన్ని తయారు చేసుకుంటుంది, ఇంకొక సూక్ష్మ శరీరాన్ని. అంటే తయారు చేసుకోవడం అనేది ఏం లేదు, అది ఏర్పడుతుంది ఆటోమేటిక్. ఎందుకంటే దానికి ఉన్న వాసనల కారణంగా, ఆ వాసనలు ఉన్న కారణంగా అది ఏర్పడుతుంది అంతే. అయితే వాడికి ఎట్లా తెలుస్తుంది నేను ఈ శరీరం వదిలేశాను అంటే దానికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు కాఫీ తాగే అలవాటు ఉందనుకోండి, అంటే వాడు గడియారం చూడకుండానే చెప్పేస్తాడు, ఏమిటి 5 అయినట్టుందే, నాకు ఇంకా ఎవరు కాఫీ తెచ్చివ్వలేదే అంటాడు వాడు.
అంటే వాడికి ఎట్లా తెలిసింది అంటే హ్యాబిట్ హ్యాబిట్ హ్యాబిట్. ఆ బయలాజికల్ టైము వాడికి సెట్ అయిపోయింది. బయలాజికల్ క్లాక్ ఎగ్జాక్ట్ గా 5 o'clock నేను వాడి కాఫీ తాగాలి అని. వాడి కాఫీ రాలేదు అంటే వాడి నోరంతా లాలాజలంతా నిండిపోయి ఉంటుంది. వాడికి ఆ కాఫీ వాసన వాడికి ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటుంది. వాడికి ఇంకా వాడు కాఫీ 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 అని ఏడుస్తుంటాడు. అంటే మన చిత్తం చూడండి ఎట్లాంటి అభ్యాసాలన్నీ చేసి పెట్టుకుందో ఈ విధంగా టైం ఫ్యాక్టర్స్ గా. ఇప్పుడు వాడు కరెక్ట్ గా 4:40 పోయినాడు అనుకోండి. వాడు ఈ శరీరం వదిలేశాడు. వాడు 4:40 శరీరం వదిలేసినా కూడా 5 అనేటువంటి వాడికి ఆ జ్ఞాపకం ఉందిగా వాడి మనసులో. ఆ యొక్క సంస్కారం 5 కాగానే ఆ లోపలున్న చిత్తం ఏం చేస్తుందంటే 5 గంటలు కాగానే కాఫీ 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 అని అల్లాడిపోతూ ఉంటుంది. అది ఆ జీవుడు, ఆ సూక్ష్మ శరీరం. వాడు ఇంటరాక్ట్ కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు ఈ భౌతికమైన శరీరంతో, పరిసరాలతో ఏమి ఇంటరాక్షన్ ఉండదు. వాడు కాలేడు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా. దెన్ హీ విల్ కమ్ టు దట్ రియలైజేషన్, ఎస్ ఐ హ్యావ్ లెఫ్ట్ ద బాడీ. ఇంకా వాడు అల్లాడుతూ ఉంటాడు. వాడు అల్లాడతాడు. వాడు నిజానికి ఇవన్నీ చెప్పకూడదు, కానీ నిన్న ఎవరో అడిగారో చెప్తున్నాను నేను. ఇవన్నీ నేనేం కల్పించి చెప్పినవి కాదు. ఇవన్నీ ఉన్నాయి. ఇవంతా కూడా పునర్జన్మ అనేటువంటి దాంట్లో వాడు ప్రేత స్థితి, ప్రేతం దాంట్లో ఇచ్చాడు చూడండి. దీంట్లోనే ఎట్లా ఉంటుంది అంటే వాడు స్థూల పాపి అంటే వాడు నిర్వహించిన పాపాలు అన్ని గుర్తొస్తాయి వాడికి. నేను ఏమేం చేశాను, పాపాలు ఎట్లా, ఏ పుణ్యకార్యాలు చేశానని దాన్ని బట్టి ఆ ఉన్న స్థితిని అన్ని రకాలుగా విభజించారు. స్థూల పాపి అని, మధ్య పాపులని, సామాన్య పాపులని, సామాన్య ధర్మి అని, మధ్య ధర్మి అని, ఉత్తమ ధర్మి అని, ఇట్లా వాడు చేసిన అన్ని వాడు కల్పించుకుంటూ ఉంటాడు. ఆ సూక్ష్మ శరీరంగా వాడు మళ్ళీ అన్ని కల్పించుకుంటూ ఉంటాడు. వాడు ఆ రకంగా వాడు కల్పించుకొని దానికి సంబంధించినటువంటి అనుభవాలు పొందడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. అంటే ఇంకా నేను పాపం చేశాను కదా, అయ్యయ్యో ఇన్ని చేసేసానే, ఇప్పుడు నన్ను వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు తీసుకొని పోతారు, వీళ్ళు తీసుకొని పోతారు అని ఆ కల్పనే వాడికి ఆ లోకాలన్నిటినీ సృష్టించుకుంటాడు. వాడి మనసులో ఏ రకమైనటువంటి కల్పనలు ఉన్నాయో ఆ రకమైన కల్పనలతో వాడు ఆ లోకాలను సృష్టించుకుంటూ ఉంటాడు. దానికి అదే చెప్తారు, ఈ చైతన్యం ఎక్కడికో వెళ్ళటం లేదు, ఎక్కడి నుండి రావటం లేదు. ఎందుచేతనంటావా, ఇది ఇక్కడ అక్కడ దూరము దగ్గర అనున్నవి పంచభూత దృష్టికి మాత్రమే ఉంటున్నాయి. ఈ సూక్ష్మమగు వాసనలతో కూడిన చైతన్యము తన వాసనా బలం చేత ఈ శరీరము ఉన్నప్పుడు ఏ స్వస్థానంలో ఉన్నదో అది తొలగినప్పుడు కూడా ఆ స్వస్థానంలోనే తన యొక్క సూక్ష్మ మనసులో ఉన్నటువంటి వాసనలకు ఆధారంగా అది అనేక లోకములను సృష్టించుకొని ఆ లోకముల యొక్క అనుభవాన్నంతా పొందుతూ ఉంది. ఎక్కడికో పోవడం, గేవడం, ఆడెక్కడికో పోవడం, ఎక్కడికో పోవడం ఏం లేదు. అయితే మనకి ఇవన్నీ శాస్త్రాల్లో ఎందుకు చెప్పారు అంటే మనసుకున్న లక్షణం ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ చేస్తే అది ఎంగేజ్డ్ గా ఉంటుంది. అది ఒక యాక్టివిటీలో ఉన్నప్పుడు అది ఎంగేజ్డ్ గా ఉంటుంది. అట్లాగే వీడు మరణించిన తర్వాత కూడా ఆ లోకానికి పోయినట్టు, ఈ లోకానికి పోయినట్టు, అది చేస్తున్నట్టు, ఇది చేస్తున్నట్టు, అక్కడ ఏవో శిక్షలు అనుభవిస్తున్నట్టు ఇవన్నీ చెప్పినప్పుడు ఏమవుతుందంటే అది ముందే ఆ ప్రిపేర్డ్నెస్ వలన అది ఆ చిత్తంలో ఉన్న సంస్కారాలను అనుసరించి అవన్నీ మళ్ళా భావన పొందుతుంది. అప్పుడు దానికి భయం ఉండదు. అప్పుడు ఎందుకని, అరే ఇవన్నీ చెప్పే ఉన్నారు కదా, ముందే చెప్పున్నారు కదా, అవును ఇప్పుడు నేను ఇది పొందుతున్నాను, అది పొందుతున్నాను, ఇట్లా ఉన్నాను, నేను పచ్చటి గడ్డి మీద నడుస్తున్నాను. ఇంత పచ్చటి గడ్డి మీద ఎందుకు నడుస్తున్నానంటే నేను పుణ్యకర్మలు చేస్తున్నాను. నేను నన్ను ముళ్ళ పొదల మీద తీసుకెళ్తున్నారు, ఎందుకంటే నేను పాపం చేశానండి, చెప్పున్నారు కదండి ఇవన్నీ అని అట్లా మనసు సమాధాన పడుతూ ఉంటుంది. ఆ మనసు ఆ రకంగా సమాధాన పడుతూ ఉంటుంది. దానికే చెప్తారు పరలోకమునకు వెళ్ళటం, ఇహలోకమునకు రావడం, ఈ వ్యవహారం అంతా స్వప్నతుల్య వ్యవహారమే. అంతేగాని ఈ జీవ చైతన్యము స్థానభ్రంశము పొందటం లేదు. అసలు ఎక్కడ పొందదది. అంత నగ్న సత్యము. ఇవన్నీ పరమ సత్యాన్ని చెప్పే గ్రంథాలు కాబట్టి వీటిలో ఈ రకం ఉంటుంది.
మీరు అదే మళ్ళా నచికేతుడు యమధర్మరాజు మధ్య సంవాదం విన్నారనుకోండి, అదంతా వినడానికి అసలు ఈ జన్మ సరిపోదు. అసలు అది సినిమా స్టోరీలు, అది కథలు 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 కథలుగా ఇంత చెప్పుంటారు మళ్ళీ దాంట్లో. అయితే మనం కూర్చుంది కథలు చెప్పడానికి, కథలు రాయడానికి కాదు. లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి కాదు. మన రమణ మార్గం అసలు ఇదే లేదు. ఈ జన్మే లేదురా, జన్మ మళ్ళా చచ్చిన తర్వాత జన్మలేంటి, లోకాలేంటి, ఇప్పుడు ఉండేదే అబద్ధం రా బాబు, ఇదే అబద్ధం. ఇది అబద్ధం అని తెలుసుకో అనేటువంటి మార్గం ఇది. ఇప్పుడు ఈ జాగ్రత్త, ఇప్పుడున్న ఈ భౌతిక జగత్ ఏదైతే ఉందో, ఈ భౌతిక నీకు అనుభవానికి వస్తున్న ఈ భౌతిక జగత్తే అబద్ధం అని తెలుసుకునే మార్గం ఇది. కాబట్టి దీంట్లో లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేటువంటి కాన్సెప్ట్స్ అవన్నీ జస్ట్ థియరిటికల్ కాన్సెప్ట్స్. బట్ అవన్నీ బుర్రకి ఎక్కించుకుంటే అదే అనుభవం పొందుతావు, దాంట్లో ఏం డౌట్ లేదు, అవన్నీ బుర్రకి ఎక్కించుకుంటే. బట్ ఇదేంటంటే మన మనసుని ఖాళీ చేసే ప్రక్రియ. ఇప్పుడు మనం వెళుతున్న మార్గం మనసుని కంప్లీట్ గా ఖాళీ చేసేసి ఆ పరిపూర్ణమైనటువంటి మౌనంలో స్థిరపడిపోతే మృత్యువు లేదు, జన్మ లేదు, ఏ రకమైన అనుభవం ఏమీ లేవురా, అసలు ఇదంతా కల్పన అని తెలుస్తుంది. ఆ తెలుసుకోవడానికి ఈ మార్గం ఇది. అందుకే ఈ మార్గంలోకి ఎవడు రాడు. ఈ మార్గంలోకి ఎందుకు రాడంటే ఇదంతా వదిలేసే మార్గం ఇది. మనం ప్రోగు చేసుకున్నదంతా వదిలేసే మార్గం ఇది. మళ్ళా కొత్తగా కల్పించుకునే మార్గం కాదు. నివృత్తి మార్గం. నివృత్తి అంటే అన్ని వృత్తులను కంప్లీట్ గా వదిలి పరిపూర్ణమైన మౌనంగా ఉండేటువంటి మార్గం ఇది. స్వస్థితి అంటే ఆ మౌనము అని. దానికే చెప్తారు. శ్రీరాముడు అడుగుతాడు యోగ వాసిష్టంలో, స్థితి ప్రకరణంలో శ్రీరాముడు అడుగుతున్నాడు, తండ్రి వశిష్ఠ మహర్షి, అనంత సంఖ్యలో దీపితమవుతున్న ఈ జీవగణమంతా, ఈ లోకములంతా ఎక్కడి నుండి, ఎందుకు, ఎట్లా వచ్చి సృష్టిలో ప్రవేశిస్తున్నాయి ఇవన్నీ, అసలు ఇవన్నీ ఏంటి స్వామి అని అడిగితే దానికి వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, ఆ పరమాత్మ బ్రహ్మదేవుడుగా అంటే తాను బ్రహ్మను అనే ఒక సంకల్పంతో ఒకానొక సమయంలో తన ఆత్మ సమాధి అనే మౌనం అనే రూపంలో నుండి, చూడండి బాగా ప్రతిదీ ఆత్మ సమాధి స్థితి అంటే ఆత్మలో ఉండటము అంటే మౌనము. ఆత్మ యొక్క స్థితి ఏమిటి అంటే ఏ సంకల్పము లేకుండా, ఏ రకమైన కదలికలు లేకుండా కేవలంగా మౌనంగా ఉండేటువంటి దాన్ని ఆత్మస్థితి. క్లియర్ గా ఇస్తాడు ఇక్కడ. ఆ పరమాత్మ, ఆ భగవంతుడను ఆయన బ్రహ్మదేవుడుగా అంటే తాను బ్రహ్మను అనే ఒక ఆలోచనతో ఒక సమయంలో ఆత్మ సమాధి అను మౌనం అనే రూపంలో ఉండే తన స్వస్వభావమును విడిచి లేచి దాని నుంచి దూరం జరిగి, ఆ మౌనం నుండి దూరం జరిగి కదలికలు, ఆలోచనలతో ఈ సృష్టి పరంపర వ్యవస్థను ఏర్పరుచుచున్నాడు. ఇదంతా అతని ఇచ్ఛయే. అందుచేత సృష్టికి మూలం ఇచ్ఛ. ఇచ్ఛ అంటే డిజైర్. Your own desires are nothing but your own future experiences. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఉన్న మీ కోరికలే, ఇప్పుడు ఉన్న మీ సంకల్పాలే భవిష్యత్తులో మీ అనుభవాలు. ఇప్పుడు నాకు ఒక కోరిక ఉందనుకోండి, ఇప్పుడు నాకు ఒక సంకల్పం ఉందనుకోండి, ఈ సంకల్పం ఇప్పుడు నెరవేరకపోవచ్చు, కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో అది అనుభవంగా వస్తుంది. ఆ ఒక్క సంకల్పం మిగిలినా సరే దానికోసం మళ్ళీ శరీరము, మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం వస్తాయి ఖచ్చితంగా. ఒక మైసూర్ పాకు తెలుసుగా అందరికి. ఒక మైసూర్ పాకు తినాలనే కోరిక తీవ్రంగా ఉండి వాడు పోయినా, వాడి శరీరం వదిలేసిన, కేవలం ఆ మైసూర్ పాకు తినడానికి పుడతాడు వాడు. ఈసారి
ఆ మైసూర్ పాకు తిని 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 వాడికి వెగటు పుట్టే వరకు తిని వాడికి ఆ తీపుదనానికి రోగం చేసి వాడికి రోగం వచ్చి లంగ్స్ లోకి న్యూమోనియా రావడం లేకపోతే డయాబెటీస్ పెరిగిపోవడం ఏదో జరిగి మొత్తానికి ఆ తీపుదనాన్ని శరీరం వదిలేస్తాడు. ఎందుకంటే వాడికి ఆ ఒక్క కోరికే మిగిలిపోయింది. వాడికి ఆ జీవుడు సాటిస్ఫై కావాలి అంటే వాడికి వెగటు పుట్టాలి. సాటిస్ఫాక్షన్ అంటే అబ్బా అసలు నేను దాంట్లో అనుభవించలేనిది ఏమీ లేదండి, మొత్తం అనుభవించానండి ఇంకా అని ఆ జీవుడు ఎప్పుడైతే తృప్తి పొందుతాడో ఆ క్షణం వాడి కర్మ తీరిపోయింది, శరీరం వదిలేస్తుంది. కేవలం ఆ మైసూర్ పాకు తినడం కోసరం పుడతాడు వాడు. ఇదేదో జోక్ అనుకోకండి, ఇది నిజం ఇదంతా. ప్లీజ్ డోంట్ టేక్ ఆల్ దీస్ థింగ్స్ జస్ట్ లైక్ హైపోథాటికల్ జోక్స్ అనుకోకండి, అంత నిజం. అయితే ఇవన్నీ అనుభవం లేవు కాబట్టి మనకి ఆ ఏదో అనిపిస్తుంటుంది, ఏదోగా ఉంటుంది అంతే. మన ఇప్పుడు ఇక్కడ ఈ జీవితంలోనే చూడండి, మనం అనుకుంటాం ఎప్పుడో ఉన్న కోరికలు మనకి ఎప్పటికో నెరవేరుతాయి. ఇది ఎప్పుడో అనుకున్నానండి ఇట్లాంటిది కొనుక్కోవాలని, ఈ రోజుకు దొరికింది నాకు. అది ఒక చీర, ఆడవాళ్ళకు ఒక చీర విషయం కావచ్చు, బ్యాంగిల్స్ కావచ్చు, ఆ డిజైన్ ఎప్పుడో వాళ్ళు 15 ఏళ్ల క్రిందట ఆ డిజైన్ చూసి ఎక్కడో ఇష్టపడి ఉంటారు. అది ఎక్కడ చూసినా దొరకకపోవచ్చు. అది ఎప్పుడో తారసపడవచ్చు ఒక 15-20 ఏళ్ల తర్వాత. ఈ డిజైన్ గురించి అసలు ఎప్పుడో అనుకున్నాను నేను తీసుకుందామని, ఇప్పటికి కుదిరిందండి. ఒక ఇల్లు కట్టుకోవడం కావచ్చు, ఈ జన్మలో తీరలేదు అంటే బాగా గాఢంగా ఉన్న సంకల్పాలు, ఆలోచనలు ఒకవేళ ఈ జన్మలో తీరలేదు అన్నా కూడా డోంట్ వరీ, మీకు సంకల్పం ఉంది అంటే యూ విల్ టేక్ బర్త్, దెర్ ఇస్ నో డౌట్. సంకల్పం ఉంది, ఇచ్ఛ ఉంది, డిజైర్ ఉంది అంటే యూ విల్ టేక్ బర్త్. ఎందుకని ఈ సమస్త సృష్టికి దాని అనుభవానికి మూలం ఆధారం ఏంటి? ఇచ్ఛయే. సృష్టికి మూలం ఇచ్ఛయే. ఇచ్ఛ అంటే యువర్ ఓన్ క్రియేటెడ్ డిజైర్. మీరు మీ అంతటా మీరే కల్పించుకున్న ఆలోచన ఇచ్ఛ అంటే. అది నెరవేరకుండా పోదు. ఒకవేళ దాన్ని మీరు గాఢంగా సంకల్పిస్తే అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. అది ఖచ్చితంగా. అయితే ఈ జన్మలోనే అంటే అదేం గ్యారంటీ లేదు, అది మాత్రం గ్యారంటీ లేదు. ఎప్పటికైనా ఈ కోర్స్ ఆఫ్ టైం, ఈ జర్నీలో, ఈ జన్మ పరంపరలనే జర్నీలో ఎప్పటికైనా అది నెరవేరుతుంది, అందులో ఏం డౌట్ లేదండోయ్. ఒకప్పుడు నేను రాజ్యానికి రాజు కావాలి అని ఆ రకమైన ఇచ్ఛతో చనిపోయి ఉంటారు చాలా మంది. నేను రాజ్యానికి రాజు కావాలి, రాజ్యాధికారం చేయాలి, నేను పెత్తనం చేయాలి, ప్రజలను పాలించాలి అని ఇట్లాంటి ఇచ్ఛలు ఉంటాయి. ఆ ఇచ్ఛల వల్లనే ఈరోజు ఆ రకంగా పొలిటికల్ లీడర్స్, అందుకే చూడండి వాళ్ళ ప్రాణానికి ముప్పు ఉన్నా వాళ్ళు లెక్క చేయరు. వాళ్ళు ఆ కోరికను నెరవేర్చుకోవడానికే వాళ్ళు ఆ పాలిటిక్స్ లోకి వస్తారు. వాళ్ళు ఆ రకంగా ఎలక్షన్స్ అని ఎన్ని చావు దెబ్బలు తిన్నా సరే వాళ్ళు రాజకీయాలను మాత్రం వదలరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న పూర్వ సంకల్పం అంత బలం, ఆ పూర్వ సంకల్పం యొక్క అంత బలం వలనే వాళ్ళు అంత మొండిగా ఉంటారు వాళ్ళు. అదేవిధంగా రాజ్యాధికారం చేయాలి ఇట్లా వాళ్ళు కేవలం రాజకీయ నాయకులే కాదు, ఈవెన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్స్, వాళ్ళంతా కూడా రాజ్యాధికారమే కదా. అదంతా కూడా ఒక మండలాన్ని పరిపాలించడం, ఒక రాజ్యాన్ని పాలించడం, ఒక డిస్ట్రిక్ట్ కి హోదా అంతా కూడా రాజ్యాధికారాల కిందకే వస్తాయి. దానికే వాళ్ళు కష్టపడతారు, దానికే వాళ్ళు ఆ ఎగ్జామ్స్ రాస్తారు. ఆ ఎగ్జామ్స్ రాసి నా గోల్ ఏంటంటే, నా గోల్ ఐఏఎస్ అండి, ఎట్లయినా నేను అది క్లియర్ చేయాలి. ఎందుకంటే వాడికి ఆ సంకల్పం ఉంటుంది, వాడికి ఎప్పటిదో ఉంది వాడికి ఆ ఇచ్ఛ. నేను పాలించాలి, నేను ప్రభువుని కావాలి, నేను ఒక అధికారిని కావాలి, నేను ప్రజలు వీళ్ళందరి మీద పెత్తనం చేయాలి అని ఇట్లాంటి ఆ సంకల్పాలు ఎక్కడికి పోవు, అవన్నీ నెరవేరి తీరుతాయి. అవన్నీ ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి, అది ఇవన్నీ ఊరికనే మాటలు కాదు. కాబట్టి భగవాన్ ఏం చెప్తున్నారు,
ఈ సంసారం అనేటువంటి ఈ జంజాటంలో ఈ యొక్క అనంత సాగరం ఇది. సంసారం అనే ఈ సాగరం. సంసారం అంటే కేవలం భార్య, బిడ్డలు, అమ్మ, నాన్న, అత్తయ్య, అత్తగారు, మామగారు, ఇది ఒక్కటే కాదండి సంసారం అంటే. సంసారం అంటే అది కాదు. ఏదైనా సంసారమే. ఏదైనా కూడా సంసారమే. ఈ జగత్తులు, లోకాలు, పాపాలు, పుణ్యాలు, నరకాలు, దేవుళ్ళు, దేవతలు, వాళ్ళ కథలు, మళ్ళీ చనిపోయిన తర్వాత ఇంకేవో లోకాలు, వాటికి పోవడం, వీటికి పోవడం, ఇదంతా సంసారమే. దీనంతా కూడా సంసారమే. సంసారం అనగానే కేవలం మనుషులతో చేసేదనే మాత్రం అనుకోకండి. ఆలోచనలకే సంసారం పేరు. అందుకే భగవాను చెప్తారు ఆయన, నాకు సంసారం చాలా కష్టంగా ఉందండి అని ఎవరైనా అడిగితే భగవాన్ అంటాడు, నువ్వు సంసారంలో ఉన్నావా, నీలో సంసారం ఉందా అని అడుగుతారు భగవాన్. నువ్వు సంసారంలో ఉన్నావా, నీలో సంసారం ఉందా? మనం సంసారంలో ఉంటే నష్టమేం లేదు. నాలో సంసారం ఉంటేనే తలనొప్పి, నాకు కష్టం. నాలో సంసారం అంటే సంసారం అంతా నా తల్లో ఉంది మొత్తం. ఇది ఎట్లా, అదెట్ట చేయాలి, వీళ్ళని ఈ రకంగా వృద్ధిలోకి తీసుకురావాలి, లేకపోతే వీళ్ళకి ఈ మార్గం చూపించాలి, ఆ మార్గం చూపించాలి, వీళ్ళని నేను ప్రొటెక్ట్ చేయాలి, వీళ్ళని నేను కాపాడాలి, లేకపోతే మా అమ్మాయి పెళ్లి నా చేతులతోనే చేయాలి, మా అబ్బాయి పెళ్లి మా చేతులతోనే చేయాలి. ఇదంతా సంసారం. ఇది సంసారం. ఎవడైనా బాండ్ రాసిచ్చాడా, మీ అమ్మాయి పెళ్లి నీ చేతులతోనే జరగాలని, మీ అబ్బాయి పెళ్లి నీ చేతులు జరగాలి, ఏమైనా బాండ్ రాసుకున్నారా? బాండ్ రాయకపోయినా, గ్యారంటీ లేకపోయినా దాని గురించి ఆలోచిస్తున్నారు చూడండి. దట్ ఈస్ కాల్డ్ సంసారం. ఏ గ్యారంటీ లేదు. ఎప్పుడు పోతాడో తెలియదు. తెలియకపోయినా మృత్యువు, దాన్ని తప్పించుకోవడానికి మనం గ్యారంటీ లేకపోయినా అన్ని పనులు చేస్తున్నాం మనం ఇప్పుడు, అన్ని యాక్టివిటీస్. అదే సంసారం. దాన్ని వదలమంటారు. దాన్ని, ఒరే నీకున్న ఆలోచనలు వదలరా, నువ్వు సంసారంలో ఉన్నావా, సంసారం నీలో ఉందా చూసుకోరా బాబు అని భగవాన్ క్లియర్ గా చెప్తాడు. భగవాన్ అంత క్లియర్ గా చెప్తారమ్మా. భగవానికి ఏం మొహమాటం లేదు. ఎందుకంటే ఆయన అంటారు విచిత్రంగా, మీరు ఇంత ఖరాఖండిగా చెప్తారేంటండి ఉన్న విషయాన్ని అని అంటే, ఆయన అంటారు, సత్యం చెప్పడానికి ధైర్యంతో పనేమింది, అబద్ధం చెప్పడానికే ధైర్యం కావాలి అంటాడు. నిజం చెప్పడానికి ధైర్యంతో పని ఏంటండి, అబద్ధం చెప్పడానికే ధైర్యం కావాలి అంటారు. ఇంకా ఆయన నుంచి ఎట్లాంటి విషయాలు, ఎలాంటి సమాధానాలు వచ్చాయనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి ఈ సంసారం అనేటువంటి దానికి మళ్ళీ నిర్వాణ ప్రకరణంలో వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, ఒకడు తన స్వప్నంలో ప్రవేశించి ఆ స్వప్నంలో ఆయా రూపాలుగా గాంచేది తన యొక్క మనోరూపమే కదా. ఇప్పుడు మనం రాత్రి నిద్రపోతున్నాం, రాత్రి నిద్రపోతూ మనం కలగన్నాం. ఇప్పుడు ఈ కళ అంతా కూడా ఎక్కడ జరుగుతోంది? ఇదంతా ఒకసారి ఆలోచించండి. ఈ కళ అంతా కూడా ఎక్కడ జరుగుతోంది? ఇది కళంతా, ఈ కళంతా మన శరీరానికి బయట జరుగుతోందా? కళ, మనం కనే కళ మన శరీరానికి బయట జరుగుతోందా, లేదా మన లోపలే జరుగుతోందా? మనం కనే కళంతా కూడా మన మనసులోనే కదా జరిగేది. మన మనసులోనే జరుగుతోంది మొత్తం వ్యవహారం అంతా. అంటే మన మనసే ఆ కళ రూపాన్ని పొందింది, ఆ కళ యొక్క రూపాన్ని పొందింది. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, నిన్న మొన్న ఇంతకుముందు జరిగిన వాటిలో అంతా కూడా మనసే జీవుడు, మనసే జీవుడు అని చెప్పుకున్నాం. జీవుడు అంటే ఈ పంచకోశ ఈ భౌతిక పంచభూతాలతో ఏర్పడినటువంటి శరీరం కాదు, మనసే జీవుడురా. ఎందుకంటే ప్రతిదానికి స్పందించేది ఎవరు? మనస్సు. శరీరం స్పందించదు ప్రతిదానికి.
ప్రతిదానికి ఎవరు స్పందిస్తారు అంటే ఆ లోపల మనసు స్పందిస్తుంది ప్రతిదానికి. ఎవడు స్పందిస్తున్నాడో వాడు జీవుడు. కాబట్టి మనసు జీవుడు, మనసే జీవుడు. కాబట్టి మనసే ఏం చేసుకుంది ఇక్కడ, తన స్వప్న ప్రపంచాన్ని తయారు చేసుకొని, అంటే మనసే ప్రపంచంగా స్వప్నలోకంలో ప్రపంచంగా తయారయ్యి ఆ స్వప్నానికి సంబంధించిన అనుభవాలన్నీ మళ్ళీ ఎవరు పొందుతున్నారు? మనసే పొందుతోంది, మనసే పొందుతుంది. నేను చెప్తున్నది అర్థమవుతుందా? సరిగ్గా వినపడుతుందా? అసలు బ్రేక్స్ ఏం లేవు కదమ్మా, వినపడుతుంది కదా? ఒకడు లేవు సార్, క్లియర్ గానే ఉంది. ఒకడు తన స్వప్నంలో ప్రవేశించి ఆ స్వప్నంలో ఆయా రూపాలుగా గాంచేది తన యొక్క మనోరూపమే కదా. అట్లాగే జాగ్రత్తలో కూడా తన మనోరూపాన్నే తాను పరిపరి విధాలుగా సందర్శిస్తున్నాడు. ఈ జాగ్రత్త ప్రపంచం అని ఇప్పుడు మనం ఈ పంచభూతమైనటువంటి ఇంద్రియాలకి, ఈ పంచభూతాత్మక ఇంద్రియాలకి ఏ జగత్ అయితే మనకి ఇప్పుడు గోచరిస్తుందో, కనపడుతుందో, యాక్చువల్ గా ఇది కూడా మనసుతో నిర్మింపబడి మనసు చేతనే అనుభవానికి వస్తుంది. కానీ మనకు అది తెలియటం లేదు. ఎందుకు తెలియటం లేదంటే, ఇప్పుడు స్వప్నం అని ఎందుకన్నాము? నిద్ర నుండి మేలుకొని ఈ స్థితిలోకి వచ్చాం కాబట్టి ఇది స్వప్నం అని విడిగా తెలుస్తుంది. ఇప్పుడు స్వప్నంలో ఉన్నాం, ఇక్కడ మంచం మీద పడుకో ఉన్నాము, మంచం మీద పడుకొని కలగంటున్నాము. ఆ కలలో ఏదో ఒక భయానకమైన దృశ్యాన్ని చూసాము, ఒక్కసారి ఉలిక్కి పడ్డాము. ఉలిక్కిపడి ఆ స్వప్నం అనే మనసు ఏం చేసింది? మళ్ళీ శరీరం యొక్క గుర్తింపుతో ఇలా ఇట్లా లేచింది, ఇట్లా ఉలిక్కి పడింది. అంటే మనం స్వప్నం నుంచి బయటకు వచ్చాం. స్వప్నం నుంచి బయటకు వచ్చిన కారణంగా ఇది స్వప్నము, అరే దీనికి అనవసరంగా నేను భయపడ్డాను, ఇంత భయపడాల్సిన పని లేదు అని ఈ ప్లేన్ నుండి దీన్ని మనం విత్ రెఫరెన్స్ ఆఫ్ దిస్ జాగ్రత్త అవస్థ మనం దీన్ని అనలైజ్ చేస్తున్నాం. మనం అరే ఇదంతా కలేరా అని. ఇప్పుడు జాగ్రత్త అవస్థ అనుకుంటున్న ఇది మనకి, దీని యొక్క వాస్తవ రూపం మనకు అర్థం కావాలి అంటే దీని నుండి మీరు ఇన్వర్డ్ గా మౌనంలోకి ఎప్పుడైతే మీరు మేలుకుంటారో, అంటే వెన్ యూ ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ అబ్సల్యూట్ స్టిల్నెస్ ఆర్ దట్ మౌన, మీరు ఎప్పుడైతే దాంట్లోకి వస్తారో దెన్ you can analyze what exactly this physical world, and the so called physical world, this so called భౌతిక జగత్తు, the so called జాగ్రత్త అవస్థ ఇది ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది, అప్పటిదాకా తెలియదు. ఒకడు తన స్వప్నంలో ప్రవేశించి ఆ స్వప్నంలో ఆయా రూపాలుగా గాంచేది, అంటే గాంచడం, చూచుట, చూచేది తన యొక్క మనోరూపమే కదా. అట్లాగే జాగ్రత్తలో కూడా తన మనోరూపాన్నే తాను పరిపరి విధాలుగా సందర్శిస్తున్నాడు. సంకల్పాత్మకమైన మనస్సు అనే కార్యబ్రహ్మం తనకు తానే సంకల్పాత్మకమైన మనస్సు. అంటే మనస్సు అంటేనే సంకల్పాలతో కూడుకున్నది. అంటే మీకున్న సంకల్పాలే భూ స్వర్గ పాతాళ లోకాలను, భూలోకము, స్వర్గలోకము, పాతాళ లోకాలను కల్పించుకొని వాటి యందు సుదీర్ఘ సంచారం చేస్తూ ఉంది. ఆ లోకాలన్నీ ఉన్నాయి అని నమ్మి వాటిని కల్పించుకొని ఆ లోకాలలో ఈ మనసే తిరగాడుతా ఉంది. మొత్తం సూక్ష్మంగా తిరిగాడు, గొప్పలు చెప్పుకుంటుంది. నేను స్వర్గానికి పోయినానండి, నేను అక్కడ ఇది చూశానండి, ఇది చూశానండి, నేను నరకానికి పోయినానండి, అబ్బబ్బబ్బా అక్కడ అసలు నూనెలో అది ఏంటండి ఫ్రై చేసినట్టు చేస్తారండి అక్కడ అని. ఇట్లాంటి అనుభవాలన్నీ తనకు తానే ఇవన్నీ కల్పించుకొని ఆ కల్పించుకున్న యొక్క ఆలోచనల అనుభవాలను మళ్ళీ పొందుతూ ఉంది. అంత మాయల మరాఠీ అది ఆ మనసు. దానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తా అంటాం. మనం ఇవన్నీ చేసి చూడండి, సుదీర్ఘ సంచారం సలుపుతోంది. ఒకడు ఊహచే సంకల్పించి ఆ ఊహలో ఏవేవో విశేషాలను దర్శించి అనుభవించడం, అవన్నీ ఒక్కొక్కసారి నిజమే అని అనుకోవటం, ఇది ఆబాల గోపాలానికి విదితమైనదే కదా. ఆబాల గోపాలం అంటే చిన్న నుండి పెద్ద వరకు అందరికీ
అంటే కాన్స్టాంట్ గా ఒక దానిని ఊహ చేస్తూ ఆ ఊహ చేసినటువంటి విషయాన్ని బాగా నమ్మి అది మళ్ళీ దాని అనుభవానికి తెచ్చుకుంటూ ఇదంతా నిజమే నిజమే కదా, ఇదంతా నిజంగానే ఉంది, ఇదంతా అచ్చు నిజంగానే కనపడుతోందే నాకు, ఇదంతా నిజమేనే అని అనుకుంటుంటాం చూసారా మనం. అట్లాంటిది ఆ రకమైనటువంటిది ప్రతి వాళ్ళకి అనుభవంగానే ఉంది కదా. అట్లా ఓ రామచంద్ర, ఆత్మ అనేటువంటి ఆ శుద్ధ స్వరూపం ఆది పురుషుడు పరమాత్మయే నిజ కల్పితమైన మనస్సులో ప్రవేశిస్తున్నాడు. ఆత్మ అంటే ఆది పురుషుడు, పరమాత్మ అంటే మళ్ళీ ఇదంతా వేరే ఎవరో అనుకోకండి. ఆత్మ అంటే ఎవరికి వాళ్ళు నేను అని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆత్మ అంటే తను, నేను, స్వయం. ఆత్మ అంటే నేను అనే భావన. ఈ నేను అనే భావన ఏం చేస్తుంది? తనకు తాను అన్ని రకాలైనటువంటి సంకల్పాలను అది క్రియేట్ చేసుకొని ఆ సంకల్పాలలో అది దూరి ఆ సంకల్పాలకు సంబంధించిన అనుభవాన్ని అంతా అది పొందుతోంది. అంత మాయాలోకంలో ఉన్నాం మనం. అంత మాయాలోకంలో ఉండి ఇదంతా నిజమని, మళ్ళా ఇది దీంట్లో మళ్ళా ఏదో అబద్ధమని, దీంట్లో ఒకటి సత్యమని ఒకటి అసత్యమని నిరంతరం పిచ్చోళ్లాగా తిరుగుతున్నాం. అటు సంసారమే ఒక మానసిక భ్రమ. ఈ మానసిక భ్రమలు, ఈ జగత్తులే మానసిక భ్రమ. ఈ మానసిక భ్రమలో మళ్ళీ ఇంకొన్ని భ్రమలను కల్పించుకొని వాటి కోసం మనం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవే సత్యమని వాటి కోసం నిరంతరం వాటిని కాపాడుకోవాలని, లేకపోతే అవి పోతే ఎట్లా అని బాధ, ఉంటే సంతోషం, లేకపోతే ఉన్నవి పోతాయేమో అని మళ్ళా అధైర్యం. ఏమో అండి ఈ రోజుకి పర్వాలేదు, మన ఇప్పుడు ప్రస్తుతం మన ప్రాణం లాగా ఏ రోజుకి ఆ రోజు. ఏమండి ఎవరైనా ఫోన్ చేసి ఏమండి బాగున్నారా అంటే ఈ రోజుకి బాగున్నామండి అని చెప్తున్నాం చూసారా మనం. జవాబు ఈ రోజు బాగున్నాం, రేపటి సంగతి ఏంటో తెలియదు. అట్లా నిరంతరం ఏదో పోతుంది అనే భయం, ఇలాంటి ఒక అన్సర్టనిటీలో మనిషి బతుకుతున్నాడు. ఎందుకు బతుకుతున్నాడు అంటే నిజం కాని దాన్ని నమ్మిన కారణంగా. అంటే ఎప్పటికీ మార్పు చెందేది, ఎప్పటికీ మార్పు చెందే తత్వంలో మార్పు జరగకూడదు అని అనుకుంటున్నాడు. కాబట్టి ఒక ప్రవహించే నదిలో నీళ్లు ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ నదిలో ఆ నీళ్లలో నిశ్చలత్వం చూడాలంటే ఎట్లా కుదురుతుంది? చూడలేరు కదా. ఆ నదిలో నిశ్చలత్వాన్ని చూడలేదు. ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి అలలు ఆ రకంగా అలలు వస్తుంటే దాంట్లో నిశ్చలత్వం చూడాలంటే ఎట్లా? అది కూడా సాధ్యం కాదు. ఆ సముద్రం యొక్క అలలు కాకుండా దాని నిశ్చలత్వం చూడాలి అంటే, స్టిల్నెస్ చూడాలంటే ఏం చేయాలి? ఇందాక చెప్పినట్టు ఆ సముద్రం మధ్యలోకి పోయి దూకేయాలి. అక్కడ దూకేసి సముద్రపు అడుగు భాగానికి పోతే there you will not find any oscillations, any currents, any waves of water. In the very deepest part of that ocean, you will not find any currents or waves of water. There you will see only stillness. ఆ సముద్ర గర్భంలో కేవలం ప్రశాంతమైన మౌనము, నిశ్శబ్దము, నిశ్చలత్వము అక్కడ మాత్రమే చూడగలరు. సముద్ర ఉపరితలం మీద ఉన్నంత కాలం ఆ సముద్రానికి సంబంధించిన చలనాలు చూస్తామే తప్ప నిశ్చలత్వాన్ని చూడలేము. అదేవిధంగా ప్రపంచంలో జగత్తులో ఇక్కడ ఉన్న ఈ రకమైన వ్యవహారాల నుండి మనం బయటపడాలి, వీటిని చూడకూడదు అనుకుంటే వీటన్నిటికీ ఆధారమైన ఆత్మ అనేటువంటి నేను అనేటువంటి దాంట్లో మునిగిపోతే పూర్తిగా అప్పుడు జగత్ యొక్క అనుభవం ఉండదు. అప్పుడు ఇంకా జగత్ అనుభవం ఉండదు. పైన ఏం జరుగుతుందో తెలియదు. ఇదంతా పైన ఊరికే కనపడేటువంటి మార్పులు. ఇవన్నీ ఈ పైన కనపడేటువంటి మార్పులకి మనం ఏం చేస్తున్నాము? ఈ పైన ఉండే మార్పులన్నిటికీ మనం కూడా అతలాకుతలం అయిపోతున్నాం. ఇవంతా నిజమే 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 అనుకుంటూ అతలాకుతలం అవుతున్నాం. అందుకే భగవాన్ చెప్తారు,
అనంతమైన ఈ విశ్వాన్ని సృష్టించిన ఒక కర్త లేక భగవంతుడు ఉండాలి కదా అని అడిగితే రమణ భగవాన్ని ఆయన అంటారు, శరీరమే నేను అని భావిస్తుంటే కర్త ఒకడు ఉన్నాడని అనుకోవాల్సిందే. ఆత్మనే నేను అని తలుస్తున్నప్పుడు ఒక కర్త అంటూ ఎవడు ఉండడిక. ఈ ప్రపంచం నీకు అన్యంగా భిన్నంగా ఉన్నట్లు చూస్తుంటే భగవంతుడు కూడా నీకు అన్యంగా ఉంటాడు. శరీరము భగవంతుడు ప్రపంచం శరీరము భగవంతుడు ప్రపంచం అనేవి ఆత్మ నుండే పుట్టి దానిలోనే లయిస్తున్నాయి. భగవంతుడు ఆత్మ కంటే భిన్నంగా ఉన్నాడంటే ఆత్మ లేని భగవంతుడు అవుతాడు. అలా ఉండడానికి అవకాశం లేదు. ఉనికి లేని వాడు అవుతాడు. ఆత్మ లేని భగవంతుడు అంటే అసలు వాడికే దిక్కు దివానం లేదని అర్థం. అంటే ఎవడైనా నేను అనేటువంటి భావన నుంచే రావాలి. నేను అనే భావన నుంచే దేవుడు అనే కాన్సెప్ట్ వస్తుంది. నేను అనే భావన నుంచే జీవుడు అనే కాన్సెప్ట్ వస్తుంది. నేను అనే భావన నుండే సృష్టి అనేది వస్తుంది. ఇప్పుడు నాకు దేవుడు, జీవుడు, సృష్టి ఇవేవి నాకు అవసరం లేదు. అంటే జగత్తు, జీవుడు, జీవేశ్వరుడు. జగత్తు, జీవుడు, జీవేశ్వరుడు. నాకు జగత్తు అవసరం లేదు, జీవత్వము అవసరం లేదు, జీవేశ్వరుడు అవసరం లేదు. నాకు ఏం కావాలి? అసలు ఉన్న యాక్చువల్ స్టేట్ ఏంటి? అసలు ఉన్న యాక్చువల్ స్టేట్ మహామౌనం, కదలిక లేని స్థితి, పరిపూర్ణమైన మౌనం. ఆ కదలిక లేని స్థితి కావాలి అంటే నేను అనే దగ్గరికి రావాలి మనసు. నేనెవరు, నేనేంటి అసలు అని ఆ ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్న వేసుకొని అలా మౌనంగా ఉండగా 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 అది సహజం అయిపోయి ఇంక దానిలో నుంచి ఎప్పుడు బయటికి రారు. ఇక మనసు అనేది ఇంక బయటికి రాదు. ఇంక జీవుడు అనేటువంటి తాదాత్మ్యం పోతుంది, కంప్లీట్ గా పోతుంది. దానినే ముక్తి, మోక్షము అన్నారు. దానిని మోక్షం అన్నారు. దానిని మోక్షం అని అన్నారు. అందువలన ఒకడు తాను యథాతథంగా ఉంటూనే తన ఊహారూపమును స్వప్నంలో ప్రకాశింపజేసి ఆ స్వప్నంలో పురములను, గృహములను, మిత్రులను, శత్రువులను ఊహచే సంపాదించుకొని అనుభవించటం లేదా? జాగ్రత్త కూడా అట్టిదే. ఇది కూడా ఊహా నిర్మితమే. స్వప్నం కూడా అట్టిదే, అది ఊహా కల్పితమే. జాగ్రత్త సంకల్పాలచే రూపుదిద్దుకుంటోంది అని అనటానికి స్వప్నమే మనకి ఇక్కడ ఒక మంచి దృష్టాంతము. స్వప్నం ఎలా అయితే సంకల్పాలతో స్వప్న ప్రపంచాన్ని మనం సృష్టించుకున్నామో, ఈ జాగ్రత్త ప్రపంచం, ఈ ప్రపంచాన్ని కూడా మన సంకల్పాలతోనే సృష్టించాము ఇదంతా. అయితే ఇప్పుడు ఎందుకు అర్థం కావట్లేదు అంటే, స్టిల్ వీఆర్ ఇన్ దిస్ డ్రీమ్, ద సో కాల్డ్ డ్రీమ్ ఆఫ్ దిస్ జాగ్రత్త. అందువల్ల ఇది స్వప్నం అని మనకు అర్థం కావట్లేదు. దీని నుండి మీరు ఆ ధ్యానంలో, ఆ విచారణలో నేను 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 అనే ఆ మూలంలోకి వెళ్ళిపోయి మొత్తం డిటాచ్ అయితే అప్పుడు అసలు దీని యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి అని ఖచ్చితంగా తెలుస్తుంది. అందులో ఏమీ డౌట్ లేదు. ఏంటండి, ఈ రోజుకి ఇంతటితో ఆపుదామండి. 9:40 అయినట్టుంది. 9:40 అయింది. ఇంతటితో ఆపుకుందాము. ఏదైనా ఉంటే అడగండి, ఎక్కువ టైం తీసుకోకుండా, ఎందుకంటే లేట్ అయిపోతుంది. రాత్రి కదా, రాత్రిపూట. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా వివరించారు సార్. ఏ రాధిక గారు హ్యాండ్ రేస్ చేశారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే మేడం. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే. మాట్లాడండి మేడం. గురువు గారు నమస్తే. గురువు గారు నమస్తే అమ్మా. సార్, నిన్న క్లాస్ లో మీరు సాధన గురించి చెప్పారు సార్.
సాధన 24 hours తో అంటే మామూలుగా చేసుకోవాలి, 24 hours సాధన చేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు కదా. మామూలుగా ఫ్రీ లో ఉన్నప్పుడు సాధన చేసుకోవచ్చు సార్, 1 గంట పొద్దున రాత్రి చేసుకోవచ్చు, అది కుదురుతుంది, కొంచెం కుదరచ్చు. బట్ మామూలుగా వర్క్ చేసుకునేటప్పుడు, మన మామూలు డైలీ వర్క్ చేసుకునేటప్పుడు కూడా సాధన చేసుకోవచ్చు అని చెప్పారు కదా మీరు. అప్పుడు ఎలా నేను నేను అని అనుకోమంటారా, లేకపోతే ఎలా, అది కొంచెం డీటెయిల్ గా అనుకోండి అమ్మా. నేను 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 అనుకుంటూ ఉండండి. అనుకోవచ్చా సార్? అంటే అట్లా ఖచ్చితంగా అనుకోవచ్చమ్మా. ఎందుకంటే భగవాన్ ఇచ్చినటువంటి అభయం అది. అన్ని మంత్రాలలో కంటే ఉత్తమమైన మంత్రం మొదట నేననేది పుట్టింది. నేను పుట్టిన తర్వాతనే ఓంకారం పుట్టింది. ఓంకారాలు అవి పుట్టిన తర్వాతనే స్వరూపాలు ఏర్పడ్డాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపాలు. ఆ తర్వాతే వాళ్ళకి పేర్లు వచ్చాయి. ఈ అన్ని పేర్లకి ఓంకారానికి కూడా ఆధారమైనటువంటిది ఏమిటి అంటే నేను 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 అనే స్ఫురణ. మీరు నిరంతరం మనసులో నేను 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 అని అనుకుంటూ ఉండండి. మీ పని చేసుకుంటూ ఉండండి. ఆ పని నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత నేనెవరు, నేను 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 అంటున్నాను కదా, అసలు ఈ నేనెవరు అని ప్రాక్టీస్ లో పెట్టండి. అంటే మామూలుగా ధ్యానం చేసినట్టుగానే వీలైతే ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడు ధ్యానం లాగా కూర్చొని చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అసలు మీరు నేను 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 అని జపిస్తూ ఉంటే ఆ నేను ఆ మూలానికి తీసుకెళ్ళిపోతుంది. మీరు ఆ లోపల మీరు జపిస్తూ ఉండండి, నేను నేను అని నోటితో కాకుండా మనసుతో అది జపిస్తున్నప్పుడు ఆ నేననే మూలానికి అది తీసుకెళ్ళిపోతుంది. భగవాన్ చెప్పిన మార్గం అమ్మా అది, అదేమి కొత్త మార్గం కాదు, భగవాన్ క్లియర్ గా చెప్పారు. అదే సాధన మీద దృష్టి పెట్టమన్నారు కదా మీరు, అందుకనే సాధన చేసుకుంటే బాగుంటుంది. అవునమ్మా, చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం రాధిక గారు. నమస్తే గురుగారు. మేడం మాట్లాడండి. నా క్వశ్చన్ ఏంటంటే, మొన్న ఫ్రీ విల్ గురించి చెప్పారు కదా, ఆ ఫ్రీ విల్ లో నాకు అంటే ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, మనము ఇప్పుడు ఏ పని చేసినా ఆ పని మొత్తం చేసుకునే అంటే అన్ని జరిగే వస్తాము, కానీ అక్కడ ఫ్రీ విల్ అంటే ఆ పని ఇప్పుడు సపోజ్ ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి, అది బాధపడటమా లేదా అనేది అది మన ఫ్రీ విల్ కింద వస్తుందా సార్? అవునమ్మా, మీ చేతిలో ఉంది అది, మీ చేతిలో. అంటే ఇది రాసుకొచ్చాం కాబట్టి అని మనకు తెలిసినప్పుడు ఇంకా అది బాధపడటంలో అట్లేం లేదు. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ తో తాదాత్మ్యం చెంది మనిషికి ఉన్న స్వేచ్ఛ ఏమిటి అని భగవాన్ అడిగితే, మనిషికి ఉన్న స్వేచ్ఛ ఏమిటి అని భగవాన్ చెప్పిన విషయమే అది కూడా. జరుగుతున్న సంఘటనలకి దేహంతో తాదాత్మ్యం చెంది ఆ సంఘటనల యొక్క సుఖ దుఃఖాలను అనుభవించడానికి కానీ, లేదా నేను పరిపూర్ణమైన అహంకార రహిత స్వరూపం అంటే నేను శుద్ధమైన ఆత్మస్వరూపుడను, ఇదంతా అహంకారానికి సంబంధించిన విషయం అని విచారణ చేసి నేనెవడు అని ఆత్మగా ఉండడానికి గాని, ఈ రెండిటికే మీకు మీ చేతిలో ఉన్న స్వేచ్ఛ, మీకున్న ఫ్రీ విల్. అంతే తప్ప జరిగేదాన్ని మార్చలేరు, జరిగేదాన్ని అసలు జరగకుండా చూడలేరు, ఏం చేయలేరు. జరిగేదాంతో మీరు ఆసిలేట్ కాకుండా, దాంతో మీరు మింగిల్ అయ్యి ఆసిలేట్ కాకుండా ఉండడానికైనా, లేదా దాంతో ఆసిలేట్ అయ్యి ఏడవడానికైనా, ఈ రెండే మీ చేతిలో ఉన్నాయి. ఓకే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడాలి అనుకుంటే ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. అంటే సార్ నా డౌట్ ఏంటంటే సార్, ఈరోజు చాలా బాగా చెప్పారు. నేను యాక్చువల్లీ అన్ని చాలా వరకు నోట్ డౌన్ కూడా చేసుకున్నాను మీరు చెప్పినన్ని. ఇంప్లిమెంటేషన్ లోనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. జస్ట్ ఇక్కడ మీరు చెప్తూనే ఉన్నారు, మా పిల్లలు
చేసి గోల గోల చేసేస్తున్నారు. నాకు మాత్రం కోపం ఆగట్లా. ఏం చెప్తాం సార్, ఈ సిచ్యువేషన్ అక్కడ కంటిన్యూ అవుతుంటేనే ఇలా ఉంది, ఇంకా ప్రాక్టికల్ లైఫ్ లో ఎలా ఉంటుంది సార్? ఏముందమ్మా, ఇదంతా రికార్డెడ్, మీ మళ్ళా యూట్యూబ్ లో మళ్ళీ చూసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఏముంది? ఏముంది చెప్పండి ప్రాబ్లం? తర్వాత అయినా చూసుకోవచ్చు. లేదు సార్ లైవ్ లో చూస్తే అనట్లేదు సార్, కోపం వస్తుంది అంటున్నాను సార్. క్లాస్ మిస్ అయింది అనట్లేదు నేను, అంటే మనము ఆ స్థితిలో ఉండలేకపోతున్నాము అని. దానికి ప్రాక్టీస్ కావాలమ్మా, ప్రాక్టీస్ కావాలి. మనస్సు ఎందుకంటే భగవద్గీతలో కూడా కృష్ణుడు మనస్సుని లొంగ తీసుకోవడం దుస్సాధ్యం, అది అసాధ్యం అని చెప్పలేదు, చాలా కష్టం అని చెప్పాడు. ఎట్లా తీసుకోవచ్చు అంటే ప్రాక్టీస్, అభ్యాస వశం చేత, అభ్యాసం వలన దానిని మనం కంప్లీట్ గా అక్కడ ఏ రకమైన ఎమోషన్స్ లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రాక్టీస్ కావాలి. ఆ ప్రాక్టీస్ లేకనే అమ్మా భగవాన్ మార్గంలో కూడా ప్రాక్టీస్ లేకనే దిక్కు దివానం తెలియకుండా తిరుగుతున్నారు. ఈ మాట చెప్పడానికి నాకేం మొహమాటం లేదు. ప్రాక్టీస్ కావాలి, క్లియర్ గా ప్రాక్టీస్ కావాలి. అందరూ ఏంటంటే రకరకాల భ్రమల్లో ఉన్నారు. 20 ఏళ్ళు 30 ఏళ్ల నుంచి ఉన్న భగవాన్ మార్గంలో ఉన్నవాళ్ళు కూడా అంతా మా గురువే అంతా మాకు చేసేస్తాడు, గురువు అంతా మమ్మల్ని ఉద్ధరిస్తాడు అని ఎవరో గురువులు చెప్పారట. మీ సంగతి మేము చూసుకుంటాము, అంతా మీ సంగతి మేమే చూసుకుంటాము అని. అసలు అట్లా చెప్పినవాడు గురువే కాదు అసలు. వాళ్ళు పాపం ఆ మాయలో పడిపోయినారు. ఆ మాయలో పడిపోయి ఎంతసేపటికి గురువుకి కాళ్ళొత్తడము, గురువుకి సపర్యాలు చేయడము, వీటితో సరిపోయింది తప్ప భగవాన్ చెప్పింది చేయలేదు ఎవరు. అది భలే విచిత్రం అమ్మా. అది బయట కనప్పుడు బయట జరిగే వ్యవహారం అంతా అదే. ఎక్కడైనా చూడండి, భగవాన్ మార్గం అని అంటారు, భగవాన్ ఫోటో పెడతారు, మళ్ళా అక్కడ ఒక గురువు ఒక శిష్యుడు తయారయ్యి వీళ్ళకి వాళ్ళు సేవలు చేసుకోవడము, వీళ్ళని వాళ్ళు పొగడుకోవడము, మళ్ళా వీళ్ళు వాళ్ళకి ఏదో అభయాలు ఇవ్వడము. ఆయనే అభయం ఇవ్వలేదు ఎవరికి. ఒరే అంతా మీలోనే ఉందిరా బోడి, నేనేంటి మళ్ళా అభయం ఇచ్చేది? నువ్వు ఆత్మ వైపుకు తిరగరా, నీకు రావాల్సిన ధైర్యం అంతా అక్కడి నుంచే వస్తుందని ఆయన క్లియర్ గా చెబితే, ఇప్పుడు నా బోటి గురువులందరూ కొంతమంది మనం తయారయ్యి మీ సంగతి నేను చూసుకుంటాను, మీరు ఏమి చేయాల్సిన పని లేదు, మీరు గురుసేవ చేస్తుంటే చాలని ఇట్లా తయారైపోయింది సమాజం అంతా. అది ఫాల్ట్ అమ్మా, అది ఫాల్ట్. అది భగవాన్ క్లియర్ గా ఇది వ్యక్తిగతమైన ప్రయాణం, ఇది వ్యక్తిగతమైన ప్రయాణం. మీ ప్రయత్నం మీదనే ఇదంతా ఆధారపడి ఉంటుంది. మీ ప్రయత్నమే గురువు అనుగ్రహంగా మారిపోతుంది. మీ ప్రయత్నమే గురువు అనుగ్రహంగా మారుతుంది. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అసలు ఇప్పటిదాకా ఇవన్నీ వినలేదు కదా మీరు, ఇట్లాంటి ఈ రకమైన సాధన అసలు వినలేదు కదా. కొత్తగా వచ్చారు, మనం హార్డ్లీ ఒక 1 month 2 months నుంచి మనం ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. దాన్ని మీరు నేనుగా చేస్తే మీరు ఒక 5-6 months 7 months లో మీకు మీరే తేడా మీరు చెప్పేస్తారు. మీరు తేడా వచ్చేస్తుంది మీకు. డోంట్ బి డిజార్టెండ్. మీరు డిజార్టెండ్ కాకండి, నిరుత్సాహపడకండి, డిమోటివేట్ కాకండి, ఏం కావద్దు. జస్ట్ ఇంప్లిమెంట్ చేయండి చాలు. ఇంప్లిమెంట్ లో పెట్టండి, ఇంప్లిమెంటేషన్ లో పెట్టండి. భగవాన్ చెప్పిన నగ్న సత్యాన్ని, ఆ సాధనని ఇంప్లిమెంటేషన్ లో పెట్టండి చాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మా, థ్యాంక్ యూ సుప్రియ మేడం. నెక్స్ట్ కే లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. నమస్తే అండి, సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అండి. మీరు నేను అట్లా అనుకోమన్నారు కదా, విడిగా మనము జపం లాగా నేను అనుకోమంటున్నారు కదా. ఇప్పుడు నేను కాకుండా నేనెవరు అని కూడా అనుకోవచ్చా? నేనెవరు అనే క్వశ్చన్, నేనెవరు అనేది మాత్రం జపంగా చేయకూడదమ్మా. అది జపంగా చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. నేను అని మాత్రమే చేయాలి. నేను అనేది అనుకుంటూ ఉంటే, ఆ నేను అని అనుకుంటూ మీకు మళ్ళా మధ్యలో నేనెవరు అని ప్రశ్న వేసుకొని వదిలిపెట్టాలి. అంతే తప్ప నేనెవరు అనేది మాత్రం జపంగా చేయకూడదు. నేను అనేది నామం. భగవాన్ చెప్పినది ఏంటంటే, ఈశ్వరుడికి, ఆత్మతత్వానికి
ఈశ్వరుడికైనా మొట్టమొదటి నామము నేను. కాబట్టి మీరు ఆ నేను 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 అని అనుకుంటూ ఆ మూలంలో అది అది మిమ్మల్ని మూలానికి తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు. అలాగేనండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ లక్ష్మీకాంత్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడారు. ఓకే, లెఫ్ట్ అయినట్టున్నారు. ఓకే మాస్టర్స్, ఇంకెవరైనా సార్తో మాట్లాడాలి అనుకుంటా హ్యాండ్ రేస్ చేయండి. నేను లక్ష్మీకాంత్ అండి. నమస్తే అన్నయ్య. లక్ష్మీకాంత్ చెప్పండి. ఇప్పుడు మనము అన్నయ్య, ఇప్పుడు ఇది ఆల్రెడీ తీసిన సినిమా క్యారెక్టర్స్ అన్ని కూడా మనకి తారసపడే వాళ్ళు సినిమా జరిగేటప్పుడు మామూలుగా ఇది మనం సినిమాని చూడాలని అనుకోవడము, అంటే ఇప్పుడు సినిమా జరిగేటప్పుడు ఇది సినిమా అని మనకు గుర్తుండడం అనేది ఇప్పుడు ఇలాంటి సత్సంగాల్లో కొద్దిసేపు మనం అనుకుంటాం ఇది అంతా కూడా ముందే జరుగుతా ఉంది అని. బట్ వెరాజ్ ఇన్ రియల్ గా మనకి ఏదైనా బాగా ఆఫీస్ లో కొన్ని స్ట్రాటజీస్ ఇవన్నీ చేసి అవతల వ్యక్తులు మనల్ని ఏదో చేస్తున్నట్టు మనం ఏదో ఇంకొక ప్లాన్ బి అని ఇట్లాంటి స్ట్రాటజీస్ తయారు చేసుకుంటూ చేస్తుంటాము. ఆ టైంలో ఇవన్నీ మర్చిపోతాం, ఇది సినిమా అని కానీ ఎమోషన్స్ ఇవన్నీ అవుతున్నాయి. సినిమా జరిగేటప్పుడు ఇది సినిమా అని ఎలా గుర్తుపెట్టుకోవాలనే ఎప్పటికీ దానికి అదే ఇందాక ఆవిడ సుప్రియ గారు అడిగారు కదా, అదే సేమ్ అదే రకమైన ప్రశ్న మీరు అడిగారు. దానికి అభ్యాసం కావాలి, అభ్యాసం ప్రాక్టీస్ కావాలి, ప్రాక్టీస్. అందుకే పరిస్థితులు బాగున్నప్పుడే మనము, అంటే ఇంట్లో అన్ని పరిస్థితులు కానీ జీవితంలో పరిస్థితులు కానీ ఏవి చెదురుబాటు జరగకుండా బాగున్నప్పుడే మనసుని మనము అణిచేయడానికి అవకాశం ఉంటుంది. పరిస్థితులు ఒకసారి చెదురుబాటు అయిన తర్వాత దెన్ వీ కెనాట్ పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్, అప్పుడు చేయలేము. ఇది ఎట్లాంటిదంటే యుద్ధం వస్తుందేమో అనేటువంటి ముందు జాగ్రత్తతో మనం సోల్జర్స్ కి ముందు నుంచే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం చూసారా. సోల్జర్స్ కి మనం యుద్ధం వచ్చినప్పుడు ట్రైనింగ్ ఇస్తామా, యుద్ధం రాకపోయినప్పుడు కూడా ముందు వాళ్ళని ఎప్పుడు ట్రైనింగ్ లో ఉంచుతాము మనం సోల్జర్స్ ని? యుద్ధంతో సంబంధం లేకుండా వాళ్ళని ఎప్పుడు మనం ఆ ట్రైనింగ్ లోనే శిక్షణ ఇస్తూ ఉంటాం సోల్జర్స్ కి. యుద్ధం వచ్చిన తర్వాత దే విల్ ఫైట్, అంతే తప్ప యుద్ధం రానివ్వండి అప్పుడు చూద్దాము 2 రోజుల ముందు నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామంటే కుదురుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? సో ఇక్కడ కూడా అంతే, మన లోపల ఉన్న వాసనలు, ఆ వాసనలకి ముందు నుంచే మనం వాటికి శిక్షణ, మనం అంటే ఇంట్లో పరిస్థితులు జీవితంలో పరిస్థితులు అన్ని కాస్త ప్రశాంతంగా ఉన్నప్పుడే దీని అంతు తేల్చాలి, దీని సంగతి ఏంటని తేల్చాలి. అప్పుడు పరిస్థితులు ఏదైనా చెదురుబాటు అయినప్పుడు ఇది కదలకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది చేయాల్సింది, అంతే తప్ప ముందు నుంచి దానికి ఆ రకంగా ఇవ్వకుండా మనం జీవితం అంతా బాగున్నప్పుడు దాంతోనే తాదాత్మ్యం చెందిపోయి మనం సుఖాలు పొందుతూ అన్ని పొందుతూ జీవితంలో చెదురుబాటు జరిగినప్పుడు అప్పుడు రమణ భగవాన్ అంటే ఏంటి, అసలు ఆయన ఏం చెప్పాడు, ఆ కర్త ముందే అంతా చేసేసాడని కదంటే సమాధానం పడదు మనస్సు. ఎందుకంటే మనస్సు సమస్య మీదనే ఉంటుంది, సమస్య సాల్వ్ కావాలనే చూస్తుంది తప్ప మనస్సు సమస్య అబద్ధం, ఇదంతా అబద్ధం అని మనసు సమాధాన పడదు. దానికి ముందు నుంచే దానికి ఆ రకమైన శిక్షణ చెయ్యాలి. అందుకే యు ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్ అని మనం ఫస్ట్ క్లాస్ నుంచి కూర్చున్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఇది మాటలతో కాదు, గురువు చేసే పని కాదు. గురువు కేవలం డైరెక్షన్ చూపిస్తాడు. దానికి ఒక్కటి చెప్తా చూడండి. నేను నిసర్గదత్త మహారాజ్ యొక్క గురువు గారు సిద్ధరామేశ్వర్ మహారాజ్ అని ఆయన ఒక విషయం చెప్తారు. ఆయన
ఇవన్నీ ఆల్రెడీ మనకు పెద్దవాళ్ళందరూ ఇవ్వాల్సింది ఇచ్చేసి ఉన్నారు. మనకంతా విచిత్రం ఏంటంటే మనమే వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేదు. వచ్చిన ఇబ్బంది అది. ఇది when the guru meets, ఆయన సిద్ధరామేశ్వర మహారాజ్ ఆయన చెప్తారు, when the guru meets you, he tells you that you are God, then it is up to you to develop that attitude. గురువు కేవలం దిశ చూపిస్తాడు, డైరెక్షన్ చూపిస్తాడు గురువు. when the guru meets you, he tells you that you are God, then it is up to you to develop that attitude. ఇంకా యాటిట్యూడ్ ఎవడికి వాడు లోపల విచారణ చేసి వాడే డెవలప్ చేసుకొని దాంట్లో వాడు స్థిరం అయిపోవాలి. ఇది నేను సమస్యలు వచ్చినప్పుడు లేకపోతే ఇంకెప్పుడో వచ్చినప్పుడు నేను చేస్తానంటే మాత్రం ఇది కుదరదు. అసలు సంసారమే, జీవితమే కల్పన, మాయ, రోగం. ఇది ఒక రోగ లక్షణం అని తెలుసుకోవాలి. ఇప్పుడు భౌతిక జగత్తులో మనము శరీరానికి మందు ఎప్పుడు వేస్తాం? రోగం వచ్చినప్పుడు మందు వేసుకుంటాం శరీరానికి, రోగం రానప్పుడు మందు వేయం. బట్ ఇక్కడ ఈ మార్గంలో అసలు జీవితమే రోగం, సంసారమే రోగం, సంసారం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డిసీజ్. కాబట్టి దానికి మొదటి నుంచే మందు వేసేయాలి. దానికి ఈ సంసారం అనే రోగాన్ని తొలగించుకోవడానికి మందు వేయాలి. అంతే తప్ప సంసారంలో మళ్ళీ ఏవో చెదురుబాట్లు వస్తే నేను అప్పుడు ధ్యానానికి కూర్చుంటాను, నేను అప్పుడు దీన్ని అర్థం చేసుకుంటాను అంటే అది కుదరదు. యు కెనాట్ డూ దాట్. కాబట్టి అభ్యాసం, తీవ్రమైన అభ్యాసం చేయాలి. ఆ రకంగా మనం ఇంకా కదులుతున్నాము అంటే మనం ఇంకా స్టేబిలైజ్ కాలేదని అర్థం. హృదయంలో ఇంకా మనం స్టేబిలైజ్ కాలేదు. ఆ స్టేబుల్ కావడానికి మనం ఇంకా బాగా రోజు దానికి అవర్స్ పెంచుకోవాలి. రోజు ఒక మార్నింగ్ 2 hours 3 hours మళ్ళా సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా దానికి ఒక 1 hour అట్లా కేటాయించుకొని నిరంతరం ప్రాక్టీస్ అయితే అప్పుడు మీరు చెప్పిన ఇట్లాంటి పరిస్థితులు ఎన్ని ఉన్నా కూడా దాంట్లో మీరు ఆసిలేట్ కాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంది. అది లక్ష్మీకాంత్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, కళ్యాణి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అహంకారమే అన్నింటికి మూలం అని చెప్తున్నారు కదా సార్. అయితే అక్షరమణమాల్లో ఫస్ట్ లైన్ లో అరుణాచలం అని స్మరించే వాళ్ళకి అహం నిర్మూలింపు అని ఉంది కదా సార్. దానిలో స్మరణ అనేది ఎలా, ఆ సాధన ఎలా చేయాలి సార్? అది చెప్తారా టైం ఉంటే? అరుణాచలమని స్మరించు వారల అహము నిర్మూలింపు అరుణాచల. అరుణాచలం అంటే ఏంటి? ముందు మనం అర్థం చేసుకోవాలి. భగవాన్ చెప్పారు, అరుణాచలం అంటే అది బయట లేదు, నీ లోపల హృదయంగా ఉన్నది అరుణాచలమే అని భగవాన్ చెప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు అరుణాచలాన్ని స్మరించడం అంటే దేన్ని స్మరించడం? మన హృదయాన్ని స్మరించడం. మన హృదయాన్ని ఎప్పుడైతే లోపల ఆ హృదయమే అరుణాచలుడని మనం భావన చేసి భగవాన్ చెప్పిన వాక్యాన్ని సత్యవాక్యంగా మనం ప్రమాణంగా తీసుకొని అరుణాచలుడు బయట లేడు, నా హృదయంలోనే ఆత్మగా నేనుగా హృదయంగా అరుణాచలుడే ఉన్నాడు అని మీరు ఎప్పుడైతే దానిని స్మరిస్తారో ఆటోమేటిక్ గా అహం పోతుంది, అహంకారం పోతుంది. ఎందుకంటే ఒకేసారి 2 ఎగ్జిస్టెన్స్ లో ఉండవు. అహంకారం ఎగ్జిస్టెన్స్ ఉన్నప్పుడు నా స్వస్థితి ఉండదు, నా స్వస్థితిలో ఉన్నప్పుడు అహంకారం ఎగ్జిస్టెన్స్ లో ఉండదు. అది దాని అర్థం. అహంకారము అరుణాచలం అని స్మరించిన వారల అహము నిర్మూలింపు అరుణాచల
అంటే ఆ లోపలికి మనం తిరిగి చూసుకొని ఆ హృదయంగా ఆత్మగా నేనుగా ఉన్నది అరుణాచలుడే అని ఆయన స్మరణలో మనం ఎప్పుడైతే ఉంటామో అహంకారం ఆటోమేటిక్ గా పోతుంది. అదమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారమ్మా? ఓకే సార్, ఇంకా ఈ రోజుతో ఈ సెషన్ క్లోజ్ చేద్దాం సార్. ఆల్రెడీ 10 అయిపోయింది. అవునమ్మా, అవును, క్లోజ్ చేద్దాం. ఎస్ సార్, ఒక 2 minutes మెడిటేషన్ చేసి క్లోజ్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే అమ్మా, నేను లీవ్ అవుతానమ్మా నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరికి నమస్కారం అండి. ఒకసారి రేపు ఒక్క రోజు ఉంటుంది, రేపు కంప్లీట్ గా ఈ సెషన్ క్లోజ్ అవుతుంది. రేపు మళ్ళీ ఇంకెప్పుడైనా తర్వాత మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడైనా చూసుకుందాం అమ్మా. నెక్స్ట్ మంత్ సార్, మళ్ళీ ఎప్పుడన్నా కాదు, నెక్స్ట్ మంత్. మీరు మళ్ళీ అక్కడ తప్పించుకోవాలని చూడొద్దు. చూస్తే అసలు ఇప్పటిదాకా జూమే కండక్ట్ చేయకుండా డింగ్ అని ఎట్లా వచ్చేసారు మధ్యలో. మళ్ళీ అదే మీరు మళ్ళీ ఎప్పుడు అంటున్నారని చెప్పేసి ఆన్ అయ్యాను. సరే అమ్మా, చూద్దాం ఈసారి అవకాశాన్ని బట్టి మళ్ళీ. సరే అమ్మా, నమస్తే అమ్మా అందరికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు 8 o'clock కలుస్తుంది. ఓకే అమ్మా.